పరిస్థితి? ఏముంది ఇక లాస్ట్కి వచ్చి ఊరి పెట్టుకోవాల్సింది ఇక. ఈ ఏరియా మొత్తం ఒక్క చుక్క నీరు రాక మొత్తం పొలాలు మొత్తం ఎండిపోయినాయి. మేము ఏంటంటే గవర్నమెంట్ కోరుకునేది ఏంటంటే రావటం, ఈ నాయకుడు రావటం, మాకు దైతం కొట్టడం రైతులకు మొత్తం. వదులుతారు అంటారు కానీ ఆ నీళ్ళే రావట్లే. ఐదు లక్షన్నర పెట్టుబడి పెట్టాం, బోర్లకు 1 లక్షన్నర పెట్టాం, 3 లక్షలు పెట్టుబడి పెట్టాం, పోయింది. మరి ఏం చేయను. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ కావ్య. సో ఈ మధ్యకాలంలో, అంటే ఈ మధ్యకాలం అని చెప్పడానికి లేదు కానీ దాదాపు ఒక 10 రోజులకి వెళ్ళి ఎక్కడ టీవీ చూసినా, ఏ సోషల్ మీడియా చూసినా కూడా రైతుల కోసమే ఇంకొస్తుంది. సో ప్రజెంట్ నేను సూర్యాపేటలో ఉన్న సూర్యాపేట దగ్గర చాలామంది రైతులు నీళ్ళు అందక పొలానికి అవి పశువులకు వదిలిపెడుతున్నారు అనే న్యూస్ బాగా వైరల్ అవుతుంది. నిజంగా అది వాస్తవమా లేదంటే ఒక 2 రైతులు అందక వాళ్ళ కోపమా అని తెలుసుకోనికైతే వచ్చిన. ఒక్కసారి మనం ఇక్కడ చూస్తుంటే రైతన్న ఉన్నాడు, ఒక్కసారి మాట్లాడదాం. నమస్తే. ఏమైతుంది మీ జిల్లాలో, మీ మండలంలో ఎట్లున్నాయి నీళ్ళు? నా పేరు మల్లారెడ్డి, నూతన కళ్ళు మాది, మండలం నూతన కళ్ళ, గ్రామం నూతన కళ్ళే. గత ప్రభుత్వంలో బీఆర్ఎస్ గవర్నమెంట్లో నీళ్ళు యాసంగి ఆనకాలం ఇచ్చిండు. 8 సంవత్సరాలు నీళ్ళు కొరత లేకుండా పొలాలు వారినాయి, ఎలగడ పైర్లు వారినాయి, పెసర, మినుము, శనిగ, అన్ని మొక్కజొన్న అన్నీ వారినాయి. ఈ ప్రభుత్వం వచ్చిన కాంచి ఆనకాలం రాలే. ఈ ప్రభుత్వం వచ్చి 15 నెలలు అయింది. ఈ 15 నెలల కాలంలో 15 సంవత్సరాల కాలం మాకు ఏర్పడదు ఇక్కడ. ఈ 15 నెలల్లో యాసంగి రాలే, ఆనకాలం రాలే, నీళ్ళు యాసంగి రాలే. మొత్తం ఆ నీళ్ళు ఎస్ఆర్ఎస్ నుంచి కాలువ నీళ్ళు విడుదలని మన జనవరి కన్నా ముందు పేపర్ ప్రకటన చేశారు. జనవరి నుంచి మార్చి, ఏప్రిల్ 10 వరకు నీళ్ళు ఇస్తామనేది ప్రకటించారు గవర్నమెంట్. ఆ నీళ్ళు వస్తాయన్న ఆశ మీద అప్పుడు వర్షాలు పడి భూగర్భ జలాలు ఉన్నాయని ఆనకాలం పొలాలు పోయాయని నారు పోసి నాట్లు పెట్టినాం. నాట్లు పెట్టిన తర్వాత ఇంతవరకు చుక్క నీళ్ళు రాలే. కాలం మీద ఆధారపడి మొత్తం పెట్టాం. ఆ భూగర్భ జలాలు పడిపోయినాయి. ఏమి జనవరి వరకే పోసినాయి, ఫిబ్రవరి నుంచి మొత్తం ఎండు మొదలు పెట్టినాయి. మొత్తం పొలాలు పొట్టదశ ఈయన మోపుకొచ్చినాయి. ఈనేటప్పుడు పొట్టదశలో ఉన్నప్పుడే మొత్తం నీళ్ళు లేకుండా ఎన్నిసార్లు ఈ ఎర్రబాడి ఎక్స్రోల్లో 2 సార్లు ధర్నా చేసినాం. ఓసారి సూర్యాపేట జిల్లాలో సిఓ ఆఫీసుకు పోయి ఆడ ధర్నా చేసినాం. ఆ నుంచి కలెక్టర్ కాడికి పోయి మాట్లాడి లెటర్ రాసి కలెక్టర్కి ఇచ్చినాం. ఇస్తే నీళ్ళు పంపిస్తాము, ఒక తడి 2 తల్లో పంపిస్తాం అనేది జరిగింది. ఆడ ఆ కలెక్టర్ ఆఫీసులో వచ్చినాం. వచ్చా కూడా మాత్రం పని చేస్తలే. ఏమయ్యా డిఈ ఏమయ్యా మాకు నీళ్ళు రావట్లేదు, ఏమవుతాయి అంటే మేం చేయము, అధికారులు నీళ్ళు ఇచ్చడానికి మాకు ఆదేశాలు ఇస్తలేదు, మేము ఏం చేయము, మా చేతిలో ఏం లేదు, మరి పై వాళ్ళు అంటేనే మేము ఇస్తాము, లేకపోతే లేదు. అవి కొద్దిగా నీళ్ళు వదిలితే అవి గోరెంట మధ్యరాల వరకే కొత్త నీళ్ళు అనుకున్నాయి అంతే తప్ప గోరెంట కానీ, మధ్యరాల కానీ, తుంగతుర్తి కానీ, నూతన కళ్ళు కానీ, ఇటు పోలు మళ్ళా ఎర్రబాడు, మిరియాల, దిర్సనపల్లి, పోతే పెదనెయ్యిల, బిక్కుమల్ల, ఇటు మాసనపల్లి, పోతే అలుగునూరు, లింగంపల్లి, ఏపూరు, నూతన కళ్ళు, ఈ ఏరియా ఇటు పోతే ఏడెల్లి, చింగారం, ఈ ఏరియా మొత్తం ఒక్క చుక్క నీరు రాక మొత్తం పొలాలు మొత్తం ఎండిపోయినాయి. మేము ఏంటంటే గవర్నమెంట్ కోరుకునేది ఏంటంటే మేము ఒక్కొక్కరం 30-40 ఏళ్ళ పెట్టుబడి పెట్టిన ఎకరానికి. మాకు 8 ఎకరాలు నాటు పెట్టాం. 8 ఎకరాలు పెట్టి 8 ఎకరాలు మొత్తం వడ్లేనా? మొత్తం పొలం అని అంతా మొత్తం అది అయినవా మొత్తం ఎండిపోయింది. మొత్తం 8 ఎకరాలు 8 ఎండిపోయింది. ఎన్నడని ఇట్లా అయిందా? నాకు 60 ఏళ్ళు 62 ఏళ్ళు ఉన్నాయి. ఇంతవరకు నా చరిత్రలో ఒక్కసారి మన కాంగ్రెస్ గవర్నమెంట్లో
కాలాలు కాలే, అప్పుడు నీళ్ళు రాలేదు. ఆ, అప్పుడు ఒకసారి ఇదే ఇట్లా ఎండిపోయింది. ఉమ్, మళ్ళీ అదే పరిస్థితి ఇప్పుడు ఏర్పడింది. ఉమ్, అప్పుడు అంటే అప్పుడు ఇన్ని పొలాలు చేయలే, ఉమ్, ఈ కాలువ రాక పొలాలు చేయలే. ఉమ్, 1 ఎకరం 6 ఎకరం 30 గుంటలు చేసుకుంటే ఉమ్, అప్పుడు కరువు వచ్చి ఇప్పుడు ఇన్ని బోర్లు వేయలేదు, ఉమ్, అప్పుడు ఎండిపోయినాయి. ఉమ్, అదే పరిస్థితి ఇప్పుడు ఏర్పడింది మాకు. ఉమ్, వినవా? ఏంటంటే గవర్నమెంట్ మేము కోరుకునేది ఏంటంటే దయచేసి రేవంత్ రెడ్డి, కోమటిరెడ్డి వెంకరెడ్డి కానీ, ఉత్తమ్ కుమార్ రెడ్డి కానీ మాకు ఎకరానికి 40,000 నష్టపరిహారం కట్టాలనేది మా రైతుల విజ్ఞప్తి చేస్తున్నాం మేము. దాదాపు ఎన్ని ఎకరాలు ఇట్లనే గత అయింది? ఇదా ఆ, ఇక్కడ బొచ్చడు ఎకరాలు, మొత్తం 1,000 ఎకరాలు పోయింది. 1000 ఎకరాలు? 1000 ఎకరాలు. నేను 1000 ఎకరాలు? ఇప్పుడు నూతనకల్లు మండలంలో ఒక రైతు 3 బోర్లకు తక్కువ వేయలే, 3-4 బోర్లు వేసాడు. బోర్లు కూడా వేసారు? నేను ఇప్పుడు 3 బోర్లు వేసా 1,50,000 అయినా పర్లే. వినవా? 3 బోర్లు 3 బోర్లు వేసాం, ఒక్క చుక్క నీరు కూడా రాలే. ఆ పొలాలు ఎండిపోయినాయి. ఏం చేస్తాం, అంతా ఈ ఏరియా మొత్తం బోర్లు వేసారు. వేసాం కూడా నీళ్ళు లేవు. కాలం కాక నీళ్ళు లేవా, లేదంటే అధికారులు నీళ్ళు ఇవ్వక నీళ్ళు లేవా? నిరుడు జనవరి నుంచి నీళ్ళు ఇచ్చిండు పుష్కలంగా. ఉమ్, ఇచ్చే తమ బోర్లు పోసినాయి, బావుల నీళ్ళు మంచిగా పడినాయి. ఉమ్, ఈ సంవత్సరం ఏంటంటే కాలువ నీళ్ళు రాలే. ఉమ్, రాపోవడం వల్ల వర్షాపాతం నీళ్ళు ఉమ్, పడిపోయినాయి. ఉమ్, పడి గ్రౌండ్ వాటర్ తగ్గిపోయి ఇక ఇప్పుడు బోర్లు మొత్తం భూగర్భ జలాలు ఎండిపోయినాయి, బావులు ఎండిపోయినాయి. బోర్లు కూడా గొడ్ల నీరు వచ్చే పరిస్థితి కూడా లేదు ఇప్పుడు. ఉమ్. ఉమ్. అధికారులు చెప్పిర్రా మరి మీరు ఏ పంట వేస్తే ఈసారి మీకు నీళ్ళు అధికారులు మేడం, నేను ఒకటి చెప్తున్నా. అధికారులు చెప్పుడు అంటే ఆయన అంటాడు ఆరుతడి పంటలు వేసుకోవాలనేది నిరుడు చెప్పారు. ఇక్కడి నుంచి వెలిసాల దాకా, కొడకండ్ల దాకా ఎక్కడన్నా ఒక రైతు తెలక ఉందో చూడండి మీరు. మొత్తం పొలాలు చేశారు. అప్పుడు బీఆర్ఎస్ గవర్నమెంట్లో మొత్తం నీళ్ళు ఇత్తాక అన్ని చిలకలను జరగొట్టి పొలాలు చేశారు. ఇప్పుడు అటు చిలక పండకుండా అయింది, ఇటు పొలం పండకుండా అయింది. ఈ సంవత్సరం 8 సంవత్సరాలు మంచిగానే పైన పంటలు, కానీ ఈ సంవత్సరం ఈ పొలాలు యాసంగి నీళ్ళు వస్తాయని పేపర్ ప్రకటన చేశారు. చేసే వరకల్లా ఆ పేపరు దాని గురించి మొత్తం రైతులు వేసారు. రైతులు వేసే వరకల్లా ఏముంది, ఇప్పుడు నీళ్ళు ఇవ్వలేదు. ఇటు పొలం పండకుండా అయింది, అటు ఎలాగ చెరువు మేనుములు అత్యంతలు వేసుకున్నా అంటే ఇటు నీళ్ళు వస్తాయని ఆశ మీద పొలాలు చేస్తారు కదా, అయిపోయినాయి అన్ని పోయినాయి, రెండు పోయినాయి. ఎకరానికి ఎంత పెట్టిరు? ఎకరానికి 30-40 వేల పెట్టుబడి వచ్చింది. ఈనాళ్ళు ఒక బత్త అడుగు పిండి వేస్తే ఇప్పుడు 2 బత్తాలు అడుగు పిండి, 4 బత్తాలు ఊరియా, కళ్ళు మందు 2 సార్లు, కళ్ళు మందు, పురుగు మందు 2-3 సార్లు, ఒక్కొక్కసారి కొట్టేప్పుడల్లా 5,000-6,000 అవుతున్నాయి మందు కొట్టి. ఇప్పుడు 5,000-6,000 పడుతుంది తీసుకొచ్చి నాటేపిస్తే ఎకరానికి ఒకంటికి. మరి ఇప్పుడు రైతుల పరిస్థితి దారుణంగా ఉంది. అన్ని పైసలు బురదలో పోసినట్టే, ఏం లేదు. మా రైతుకు ఏమన్నా మందు వేసుకొని తాగే పరిస్థితి ఏర్పడింది. అమ్మాయి ఏం చేస్తాం మేడం, ఏం చేస్తాం? ఇప్పుడు మొత్తం ఆయన పిండికొండ కాడ మందుల షాప్ కాడ తెచ్చిపెట్టినాం, అప్పు తెచ్చిపెట్టినాం. ఇప్పుడు అప్పుడోడు ఊకోడు, ఆ పిండి బత్తాలు వచ్చాడు ఊకోడు, మందులు ఇచ్చాడు ఊకోడు. మరి ఇప్పుడు రైతు పరిస్థితి మేము ఏం చేయాలి? ఇప్పుడు చచ్చే పరిస్థితి కాకపోతే ఏంది? రైతు ఎట్లా బతకాలి? ఎట్లా వాని పిల్లలు ఎట్లా దాడుకోవాలి? ఎట్లా బతికే పరిస్థితి మాకు ఎట్లా ఉంది? అందుకనే గవర్నమెంట్ని దీని మీద స్పందించి రైతుల మీద దయ చూపి ఎకరానికి నష్టపరిహారం కట్టియాలి మాకు అనేది మేము కోరుతున్నాం మేడం. దయ ఉందా గవర్నమెంట్కి? గవర్నమెంట్కు దయ ఉందా లేదా అనేది మనం ఎట్లా చెప్తాం మేడం? వాళ్ళు అంటించుకుంటట్లేదు. ఇప్పుడు ఏమన్నా వాళ్ళు ఎవరికి దోచింది వాడే. ఇప్పుడు మంత్ర స్వామి గెలిచాడు, ఆయన వెనకాల నీళ్ళు కావాలంటే నీళ్ళు రావు, ఇక నీళ్ళు రావని చెప్తుండు, ఆస్తంగా చెప్పిండు ఆయన. అయిపోయింది ఆయన కూడా, వినవా? మరి మళ్ళీ ఒకసారి రైతులు నమ్ముతారా? ఈ గవర్నమెంట్ నమ్ముతారా? కాంగ్రెస్ గవర్నమెంట్ నమ్మి ఓట్లు వేసారు, వేసేందుకు రైతుకు ఈ పర్సెంట్ పెట్టిరు వాళ్ళు. ఇప్పటికైనా నీళ్ళు ఇడిస్తే మంచిదా? ఇప్పటికైనా నీళ్ళు ఇడితే 1-2 మళ్ళీ సరే అన్నో ఆ పెట్టుబడి మనం దాంట్లో సగం అన్న వస్తాయి అనేది మా ఆశ ఉంది. కానీ ఇక నీళ్ళు ఇచ్చే పరిస్థితి లేదు, అవి వచ్చే పరిస్థితి లేదు, నీళ్ళు వచ్చే ఉపాయం లేదు. ఇప్పుడు రైతు దీని మీద లస్కర్లో పెట్టే, కాలువ మీద లస్కర్ లేదు, అది దానికి కాంప్లీట్ లేదు కాలువ. నీళ్ళు ఇడితే ఇప్పుడు మధ్యరాల, గొట్టెపర్తి, జలాలపురం, ఎంపటి, పోతే తుంగతుర్తి, గోరెంట్ల, చిలపకుంట్ల, ఇవన్నీ నీళ్ళు కొద్దిగా నీళ్ళు ఇస్తే ఏమవుతుందంటే మేము రైతులం పోతే వాళ్ళు అడ్డం పెడుతున్నారు, మేము రైతులు కొట్టుకొని వచ్చే పరిస్థితి ఏర్పడింది. ఇక ఆచరుకున్నాం, ఇక రావు. కొత్త నీళ్ళు అన్న దానిపోలు వస్తే వాళ్ళే పెట్టుకుంటారు, వినవా? ఇక వాళ్ళు పెట్టుకున్న దాన్ని మనం ఇక మా వాళ్ళు కొట్టుకొని కేసుల పాలై
కాలు తిరుగుతాయి చెదిరుతాయి మాకెందుకు ఇక పోతే ఏం చేస్తాం ఇక సత్య బతికే అని సబ్జెక్ట్ ఇక బుద్ధి సరిపోయింది ఇక మళ్ళీ నాటేయం ఇక ఆనకాలం వస్తే పాదానికి ఎకరం 2 ఎకరాలు వేసుకుంటాం ఇక నీరు ఇవాళ అయిపోయింది ఈ గవర్నమెంట్ పని అయిపోయింది ఏం లేదు ఏమన్నా ఆ ఎలగట ఏం చేసుకోవాలి సబ్జెక్ట్ ఎక్కువాలి ఒక మడి అబ్బోరి కింద బావి ఉంటే ఒక 50 ఎకరం 10 గుంటలు చేసుకొని సబ్జెక్ట్ ఎక్కువాలి ఈ కాళేశ్వరం నీళ్ళు రాకపోవటమే ఇది మొత్తం ఈ పరిస్థితి ఏర్పడింది మాకు కాళేశ్వరం నీళ్ళు వచ్చిన నిన్న కాళేశ్వరం నీళ్ళు వచ్చిన రోజు బాధ లేకుండా బారినాయి ఇప్పుడు కాళేశ్వరం గేట్లు వదిలేరు కిందికి వదిలేరు ఎందుకు వదిలేరు ఏం సంగతో అది అయితే మనకు తెలియదు మేడం అది కుంగింది అంటారు పిల్లలు కుంగింది అంటారు అది దక్షిణ గవర్నమెంట్ వచ్చేప్పుడు దాన్ని ఎమ్మటే చేపట్టి చేసేట్టుంటే ఇప్పుడు రైతులకి ఇవాళ ఈ పరిస్థితి వచ్చేది ఉండేది కాదు వాళ్ళు గవర్నమెంట్ వాళ్ళు ఇంక్లేర్ రాని దాని మీద దీని మీద గవర్నమెంట్ ఇట్లా చేసిండు అటు చేసిన ఇంక్లేర్ పెట్టుడు చేసుడు తప్ప ఆ ప్రాజెక్టు పూర్తి చేసుడు లేదు రైతులకు నీళ్ళు ఇస్తలేదు ఇది ఇప్పటికైనా దాన్ని పూర్తి చేసి రైతులకు నీళ్ళు ఇస్తేనే వర్షాకాలం వరకు నీళ్ళు ఇస్తేనే కానీ లేకపోతే మొత్తం రైతు ఆందోళన చేస్తారు. ఇప్పుడు దీనిపైన ఎంత అయింది పెద్ద నీకు? 5 లక్షన్నర పెట్టుబడి పెట్టాం, బోర్లకు 1 లక్షన్నర పెట్టాం, 3 లక్షలు పెట్టుబడి పెట్టాం, పోయింది. మరి ఏం చేయను? ఎవరైనా కట్టిస్తారు? 6 రూపాయలు కట్టారు నాకు. వినవా? 4 రాళ్ళ వర్షం వస్తే ఏకాల వర్షానికి పోయిందని పావుల పేడ వస్తుందని అప్పుడు పెట్టిన, అప్పుడు కూడా రాలే, ఇప్పుడు కూడా రాదు. వినవా? ఇప్పుడు ఏం పట్టిస్తారు? దీని మీద ఏ అధికారి కానీ మంత్రి కానీ ఎమ్మెల్యే కానీ ఎవరు పట్టించుకున్న నాదు లేడు ఇక్కడ. ఏంటంటే ఓట్లు వచ్చే టైంలో నీకు అది చేస్తా ఇది చేస్తా అని మొత్తం మాయమాటలు చెప్పి ఓట్లు వేయించుకుంటారు తప్ప ఓట్లు వేసుకున్నాక తెల్లారి ఓడదాడితే ఓడమల్లే, ఓడదాడితే బొడమల్లే అన్నట్టు ఇప్పుడు ఈ పరిస్థితి. సో ఇంకొంతమంది రైతులతో మాట్లాడదాం. సో ప్రజెంట్ అయితే నేను నూతన్ కల్ దగ్గర ఉన్నా. సో నూతన్ దగ్గర మనం చూస్తుంటే 8 ఎకరాల రైతు ఇక్కడ బోర్లు వేసారు. ఫస్ట్ నీళ్ళు రాలేవు, నీళ్ళు రాకపోయేసరికి బోర్లు వేసారు, బోర్లలో కూడా ఎండిపోయేసరికి ఏం చేయాలో అర్థం కాక వచ్చి పొలం చూసుకొని పోవడు తప్ప ఆయన కళ్ళల్లో నీళ్ళు ఉన్నాయి తప్ప పొలంలో మాత్రం నీళ్ళు రాలేవు. సో అధికారుల చుట్టూ తిరిగే ప్రయత్నం అయితే రైతులు చేస్తున్నారు. మరి అధికారులు ఎప్పుడు కరుణిస్తాడో మనకైతే తెలియదు. సో ఇంకొంతమంది రైతులతో కూడా మాట్లాడదాం. వాళ్ళు ఏమంటారు, నిజంగానే ఆ న్యూస్ వైరల్ అయినట్టు ఇక్కడ పొలాలు అంతగానే ఎండిపోతున్నాయా, పశువులకి మేతగా రైతులు వాటిని వేస్తున్నారా అనేది కూడా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సూర్యాపేట నూతన్ కల్ కాడ నేనున్నా. ఇప్పటిదాకా ఒక రైతుతో మనం మాట్లాడినాం కదా. సో ఆన్ ద వే వెళ్ళేటప్పుడు రోడ్డు పైన ఒక రైతుతో నేను మాట్లాడే ప్రయత్నం చేద్దాం. ఎక్కడుంది ఆయన పొలం ఏంది అనేది. అన్న నమస్తే, ఎక్కడుంది మీ పొలం? ఎన్ని ఎకరాలు వేసారు ఈసారి? 8 ఎకరాల పరిస్థితి ఎట్లుందో చూద్దామా? ఒక్కసారి మనం కూడా రైతుతో వెళ్దాం, ఆ పొలం ఎట్లుందో ఆ పరిస్థితి ఏంది అనేది కూడా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అవునా? రావచ్చా అన్న? నూతన కల్ దగ్గర ఉండే రైతుతో మనం మాట్లాడినాం కదా ఇందాక, సో పెద్ద మనిషితోటి. ఇప్పుడు ఇంకొక అన్నతో మాట్లాడినా, ఆయన కూడా 8 ఎకరాలు ఉందన్నారు. నిజంగానే అసలుకి వాళ్ళ పరిస్థితి ఎట్లా ఉంది, నీళ్ళు ఎట్లా ఉంది అనేది ఒకసారి తెలుసుకుందాం. ఎందుకంటే ఇక్కడ వేసిన రైతులు అందరూ కూడా వానాకాలం వెళ్ళినప్పటి సంది నీళ్ళ కోసం ఎదురు చూస్తూనే ఉన్నామన్నారు. సో ఇప్పుడు పుట్టదశ కొంతమందికి వచ్చినాయి, కొంతమందికి అయితే చేతికి వచ్చిన పంట కూడా చేజారిపోయే పరిస్థితి వస్తుంది. ఇది అకాల వర్షాల ఎఫెక్ట్ కాదు, భూగర్భ జలాల ఎఫెక్ట్ అంతకన్నా కాదు. ఫస్ట్ SRSP ప్రాజెక్ట్ కింద నీళ్ళు రాకపోవడమే మెయిన్ రీజన్ అని చెప్తున్నారు. నిజంగా అది వాస్తవమేనా తెలుసుకునే ప్రయత్నం ఈహా టీవీ చేస్తుంది. సో రైతుతో మన ప్రయాణం కూడా చేద్దాం. చలో. ఇంకొక నెల ఇస్తే అయిపోతుండేనా మీకు నీళ్ళు? 15 రోజులు ఇస్తే చాలు. బోర్ల పరిస్థితి ఎట్లుంది? లేవు. అవునా? బోర్లన్నీ కథం, బోర్లకి ఇంకా జీవం లేదు. బండిపైన అయితే నేను ఈడి వరకు వచ్చిన. ఒక్కసారి పొలంలో పరిస్థితి ఏంది అనేది నేను చెప్పుడు కాదు, మీరందరూ కూడా చూస్తే మీకు అర్థమవుతుంది. రైతు కష్టం గురించి నా మాటలే చెప్పుడు కాదు, రైతు పొలం చూస్తే వాళ్ళ పరిస్థితి ఏందో మీకు కూడా అర్థమవుతుంది. ఇగో ఇది పొలం అంతా కూడా ఒక్కసారి వాళ్ళు నాట్లు తీసేసిన తర్వాత ఎన్నుకున్న తర్వాత మస్తు సంబరపడినరు. వాటికి వేయాల్సిన మందులు ఖర్చులు అన్నీ పెట్టుకున్నారు. సో 1 ఎకరం పైన కనీసం ఒక రైతు మినిమం 1,50,000 రూపాయలు ఖర్చు పెట్టాల్సిందే. కానీ ఇలా నీళ్లు లేక ఒక్కసారి మనం పొలంలో భూమి చూస్తే మనకు అర్థమవుతుంది. నోరెళ్ళ తీసింది. ఏందన్నా మీది ఎన్ని ఎకరాలు ఉందన్నా? 8 ఎకరాలు పెట్టిన. 8 ఎకరాలు పెట్టారు. 8 ఎకరాల పరిస్థితి ఏంది? 8 ఎకరాల్లో 2 ఎకరాలు పారుతుంది.
ఆ. పెట్టాం 8కి 2 2 ఎకరాలు ఎకరాలు పడుతుంది. బోర్ ఉంది కదా. పోయేట్లు తగ్గినాయి. అవును, ఒక్కసారి బోర్ దగ్గర కూడా పోదాంపా. పోయినేడు ఎట్లుంది? పోయిన సంవత్సరం మొత్తం పారిపోయి, ఆ. పోయినేడు అది ఎట్లుందన్న? పోయిన సంవత్సరం మంచిగా పారినాయి. ఉమ్. ఎన్ని సంవత్సరాల నుంచి వేస్తుర్రన్న మీరు ఈడ పంట? వడ్లేనా? ఒడ్లు మెట్ట పత్తి వేస్తాం. ఆ. ఎట్లా ఉంది వడ్ల పరిస్థితి? ఎట్లా ఉంది? ఇదే ఇక పొలం అంతా పొలం అంతా ఇదే 9 ఎకరాలు 9 ఎకరాలు. ఆల్రెడీ ఆడ ఎండుక ఓడి స్టార్ట్ అయినట్టుంది. ఇక అయిపోయింది, ఇది వేస్ట్ ఇక వదిలిపెట్టినట్టు. అంతేనా? పశువులకు వేసిస్తున్నారు? ఒకరు మేపుతున్నాం, చిన్న చిన్న మేపేస్తాం అంతే. ఇక ఉమ్. ఎందుకు అట్లా? అంటే వీళ్ళు నీళ్ళు వదలరు అని అనుకుంటుర్రా? నీళ్ళు వదలరు, ఇక అది ఆశలుకున్నట్టు. ఇక ఆ. ఈ రోజు మేడం మేము ఉమ్. పోరాటం చేసినాం, ఆడ మీటింగ్ ఏ మీటింగ్ పెట్టాం, ఒక్కరైనా ఏ నాయకుడు కూడా ముందుకు వచ్చి మాట్లాడతలేదు. నీళ్లు రావు అంటే ఇప్పుడు మా పరిస్థితి ఏంది? మొత్తం అడిగిపోతే పెట్టుబడులు పెట్టి 10 ఎకరాలు ఆడ పెట్టుకుంటే ఏకానిత్తు పండగ. మాకు ఏం చేయాలి? గవర్నమెంట్ ఇగదుడు ఇక వస్తుంది, అది వస్తుంది అని చెప్పి ఈ బోనస్ వస్తుంది, సామాజికలో బోనస్ వస్తుంది. బోనస్ లేదా? బ్యాంకు రుణాలు అవి మా పని, అవి లేవా, లేవా? ఉమ్. ఇవన్నీ మోపం జరుగుతుంది మేడం. ఏం చేయాలి మేము? కష్టపడి తెల్లనాక పొద్దున్నాక నాడు పెట్టుకొని పాలు ఇస్తూ పండగ మొత్తం చూడు మేడం, మొత్తం ఎండిపోయింది పొలం. ఉమ్. ఏం చేయం మేము? ఏం చేసి బతకాలి? ఎకరానికి ఎంత పెట్టినావు? ఎకరానికి 50,000, ఆ. 30-40 వేల కాంచి పెట్టాం. ఆ. ఇప్పుడు పుట్టకొచ్చిపోయిందిగా, ఉమ్. దీనికి 4,000 అయింది, ఉమ్. దీనికి 30,000 అయింది. ఉమ్. దున్నుడు నాటుగులు మొత్తం ఉమ్. నాలుగు మొత్తం ఎకరానికి 30,000 వచ్చింది. ఉమ్. ఇంతవరకు ఏం లేదా? ఏం చేయము? చెప్పు మేడం. ఇక మీరు మళ్ళీ మన నీళ్ళు ఇస్తారని ఆశ లేదా మరి? మాకు నీళ్ళు ఇస్తారని ఆశ లేదు మేడం. ఉమ్. లేదు, అస్సలే లేదు. ఉమ్. నీళ్ళు ఇస్తారు, మాకు పంటలు పండుతాయి అని లేదు. ఉమ్. లేదు, అందుకని ఆశలుకొని సబ్జెక్ట్ ఎక్కుకున్నాం మేడం. నీరుడు ఎట్లుండే? నీళ్ళు మంచిగా ఉంది, ఉమ్. నీళ్ళు బ్రహ్మాండంగా ఉంది. అంతకుముందు ఎట్లుండే? అంతకుముందు కూడా మంచిగా ఉంది. ఉమ్. అంతకుముందు చెరల నీళ్ళు ఉన్నాయి, కాలువ నీళ్ళు పుష్కలంగా బోర్లు పోసినాయి. ఈ పొలం మొత్తం బారింది, పంట మంచిగా పోయింది మాకు. ఉమ్. ఎప్పుడైతే వచ్చిండో వచ్చి మమ్మల్ని నాశనం చేసిండు. ఉమ్. మాకు జొండకంకులు చదకంకులు పడ్డట్టు పడే ఓట్లు పడ్డాయి, మన ఏం బిక్కుతారా అని చెప్తాడు అన్నట్టు. ఇప్పుడు మా పరిస్థితి కూడా వచ్చేది. మాకు కూడా ఇక ఏం చేయాలి, మేము ఏం చేయాలి చెప్పండి మేడం. ఎంత నష్టం మీ రైతన్నకి? మాకు ఈ పొలం పేరు మీద నాటుగులు పిండి బస్తాలు 2 లక్షల రూపాయలు అయినాయి మేడం. 2 లక్షల రూపాయలు మాకు నష్టం. ఏం చేయం ఇక ఇది చూసినాం అటు చూసినాం, ఇక ఆశ లేదానికి సపోర్ట్ ఎక్కుకుంటున్నాం. ఏం చేసినాం మన వల్ల కాదు. ఏ నాయకుడైనా మనకు ఏడు వచ్చి చెప్పలేడు, సమాధానం చెప్పలేరు. వీళ్ళు వాళ్ళ వారికి వాళ్ళ కడప కింద చూసుకోవడం తినడం వాళ్ళకి జరుగుతుంది. కానీ రైతుల న్యాయం చేస్తాం, పోరాటం చేస్తాం, రైతుల గురించి పోరాటం చేస్తాం అసలు లేదు, అసలు లేదు మేడం. ఏం చెప్పండి మేము? రైతే రాజన్న అన్నారు కదా. రైతు రాజన్న, పంట పంచే రాజన్న. పంట పండి రాజన్న అట్టు అవుతాడు మేడం, అవుతాడా? పంట పండితే రైతు రాజన్నే, పంట పండి రాజన్న అవుతాడు కాడు. మరి అది కూడా ఇంతేగా. మరి ఎవరు చెప్పినా కూడా, మేము చెప్పినా ఎవరు చెప్పినా కూడా అదే పరిస్థితి అయితే జరుగుతుంది. ఇప్పుడు మాత్రం ఈ సంవత్సరం మొత్తం ఏ దానికి పత్తి అమ్ముకున్నా పత్తికి రేట్ లేకుండా అయింది. కంది తులి పెసలు వాటికి రేట్ లేకుండా చేసిండు. ఏం మేము చెప్పలేకపోతున్నాం. ఇంత కష్టం ఎందుకు వచ్చింది? ఎందుకు కష్టం వచ్చిందంటే ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి మమ్మల్ని బ్రహ్మాండంగా తీసుకొస్తాం, పై తీసుకొస్తాం. టీఆర్ఎస్ వచ్చినప్పుడు ఇంకా మిమ్మల్ని అడుగునే ఉంచండు, నీ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది అని నాయకుడు చెప్పిండు. ఆయన కూడా ఇంకా కింద తీసుకుపోయాడు. ఇక అంతే మేడం. ఇంకా పైగా మొత్తం కింద పడేసుకుని పోయి ఇంకేం చెప్తాం. ఇక కింద పడేసినాము, కింద పడేసే పోయిండు. రావటం ఈ నాయకుడు రావటం మాకు దరిద్రం కొట్టడం రైతులకు మొత్తం అంతే మేడం. అట్టనే ఉంటుంది ఇంకా మేడం. ఇంకా కూడా దాని మీద మాటలు అనవలసి వస్తుంది మేడం. ఇంకా కూడా మాటలు అనాలనిపిస్తుంది మాకు. మాకు ఏం చేసిండు? రైతు బంధు అని, రైతు బంధు లేదా? బ్యాంకు రుణాలు అని, బ్యాంకు రుణాలు లేవా? పంటలకు బోనస్, సామాజిక బోనస్ బోనస్ లేదా? ఒక్క మాట నిలబడ్డా రేవంత్ రెడ్డి? రుణమాఫీ అన్నారు కదా, ఇయ్యలేదు మేడం. రుణమాఫీ లేదు, ఏది లేదు. యానో కొసలకు కనీసానికి 100కి 1,000 మందిలో 100 మందికి ఏమి ఇచ్చిండు అంతే. అంతవరకు కూడా ఏమేలే. ఏం చేయము. మా చంద్రబాబు నాయుడు ఉన్నప్పుడు మాకు అన్ని విధాలుగా మాకు జరిగింది, మంచిగా అయింది. మాకు బ్యాంకు రుణాలు ఇచ్చిండు, పంట మార్పిడి ఇచ్చిండు, అన్నిటికీ సిద్ధంగా నిలబడి చేసిండు. కాలువ నీళ్ళు వదిలిండు, పొలాలు మంచిగా పంట పోయింది, నీళ్ళు కమ్మగా వచ్చినాయి. ఏ బోర్ అయినా ఈ అమ్మ అట పెడితే సహాయం పొద్దుకాల పెట్టిపోతే నీళ్ళు కమ్మ పారేది. కరెంటు 24 గంటల కరెంటు కూడా ఇచ్చిండు చంద్రబాబు. ఈయన లేదు. కేసీఆర్ ఉన్నప్పుడు ఎట్లుండే? కేసీఆరే మనగాడు, కేసీఆరే
అంత బాధ అవుతుంది. అంత బాధలా బాధ కాదు. అసలు ఆ నాయకుడు ఎదురొచ్చి ఒకవేళ వచ్చినా కూడా అని ఏం చేయాలనే సంగతి అనిపిస్తుంది మా రైతులు. అట్లా ఉంది మా ప్రభుత్వం. ఎందుకట్లా? ఎట్లా జరుగుతుందో మరి ఏంటి చెప్తుండు చూడు నింది అబ్బా, బ్యాంకు రుణాలు అన్నిటికీ నానే సిద్ధం, బస్సులు ఫ్రీ అనే బస్సులు ఏంటి పెట్టుకున్నా ఆయన ఫ్రీ, ఓళ్ళు పెట్టమని ఆయన బస్సులు ఫ్రీ. ఇసుంటి చేయాలి, నువ్వు పనులు చేస్తే నువ్వు పెద్ద మనగాని గొప్పని నాయకునివి. రైతుకు సన్నోడ్లకు బోనస్ ఇస్తాను ప్రకటించారుగా, ఇవ్వలేదు మేడం. ఇయ్యలే. అందులో 100ల ఒక 50 మందికి ఏం పడ్డాయి, ఒక ఊళ్ళే 50 మంది కూడా వాళ్ళే 10 మందికి ఏం పడ్డా, మొత్తం కథం చిన్న చిన్న రైతులు పడ్డాయి. పెద్ద పెద్ద రైతు కోనికి ఏం లేదు, ఏకాం లేదు, మొత్తం ఏం లేదు. మగాలు ఇట్లా ఊపిస్తుండు కథ వెనక గుంజి నెల తంతుండు, అంతే అంతే మేడం. అంతా మీకు లేదు, వేయలేదు. సో కనీసం ఇప్పుడు ఈ దశలనన్నా మీకు కాలువల నీళ్ళు వారితే ఎట్లుంటది పొలాలు? ఎంతవరకు రైతులు బట్టగట్టి బయటపడతారు? ఊర్లు పెరిగితే అంతే కానీ ఏముండదు. ఈ పొలాలు అయితే పనికిరావు, పనికిరావు. ఎండిపోయినట్టు. 100లో ఒక 5 మంది రైతులన్నా ఒక మంచిగా ఉంటారా పంట పండించుకొని? ఇప్పుడైనా కనీసం నీళ్ళు వదిలితే కొంతమంది వాడతాయి, ఒక 10% 10 మందికి సేఫ్ అవుతుంది. 10 మంది అయినా సేఫ్ అవుతారు. ఇంటి నుంచి మీరు పోతే మొత్తం దగ్గర దగ్గర ఆడ 5 ఎకరాలు వెళ్ళిపోయింది, ఓ ఆడ 5 ఎకరాలు వెళ్ళిపోయింది, గాడ 3 ఎకరాలు, గాడ ఒక 5 ఎకరాలు, అట్లా మొత్తం వెళ్ళిపోయినాయి. పోతుంటే మొత్తం పొలాలు అన్నీ వెళ్ళిపోయి ఉన్నాయి ఆల్మోస్ట్. కాకపోతే వాళ్ళు రారు పట్టించుకోరు, అంతే. మన జయసుడు వచ్చి చూసుకుంటూ వెళ్ళిపోయింది. అయితే మేము విన్నది ఏంటంటే అసలుకి ఇంకా నీళ్ళు రావని ఆశ వదులుకొని పశువులను మేపడానికి ఇస్తున్నారు. గొర్రెలకి దానా ఈయనే చూసుకుంటాడు. గొర్రెలకి దానా గొర్రెలకి ఇవ్వాల్సింది ఏముంది, ఇంకేం పనికిరాదు, ఏం పనికిరావి. ఎప్పుడైనా ఇట్లా అయిందా? ఇదే సంవత్సరం నేను చూడంగా, ఇదే తొలుత. నమస్తే అన్న, ఎంత ఉంది మీకు పొలం? ఎంత ఉంది? ఏమేశ్వరం ఈసారి? 8 ఎకరాలు మొత్తం ఇంటితో ఒక బర్రెలో కట్టేసిన వాళ్ళ పొలాల 8 ఎకరాలు 1 ఎకరన్నర పడుతుంది. ఏం లేదు, తీసి పెట్టుకోవడం. మొత్తం గొర్రెలకు పక్కన పురుగులకు గొర్రెలకు ఇస్తున్నాం. ఎక్కడ మీద అదా చెట్టుకి అంతా ఎంత పోయింది, 1 ఎకరన్నర పడుతుంది అంతే అంతే. ఏం లేదు, అంత పరిస్థితి సంవత్సరం. ఆనకాలం అటు పని, ఆనకాలం నీళ్ళు రాలేదు, కొద్ది పోతే అక్కడ కొసకు పోయి మొత్తం అది కూడా పోయినాం. ఏముంది మన ఇసంగా కొద్దిగా చేసుకున్నా, మరి కాలు వస్తుంది అనుకో మొత్తం పెట్టాం. ఆ కాలు అక్కడ బదులు వెళ్ళి కథం ఊడితే మొత్తం ఎండిపోయింది. ఇవేం కొరకే పోతే ఆడేంత నాటుకులు కూడా దానికైనా 4-5 వేలు నాటుకులు 6 వేలు అయినాయి. మళ్ళీ పిండి బస్తాలు ఆగం పరిస్థితులు. ఎట్లా తెచ్చుకున్నారు పిండి బస్తాలు? ఒక్కో 1400 అడుగు పిండికి 1400 బస్తా. 1 ఎకరానికి 2 వేసిన అడుగు పిండి, మళ్ళీ ఊరి వేసిన 2వ మళ్ళీ కలుపు మందు ఇవన్నీ ఎకరానికి 20,000 ఖర్చు వచ్చింది. ట్రాక్టర్ కిరాయి కాక మా సొంత ట్రాక్టర్లే కానీ పరిస్థితులు పెట్టున్నాయి. ఇప్పుడు ఏం చెప్తాం, కేసీఆర్ అప్డేట్ చేసి వీడియో అయింది, అంత ఎక్కువ అధ్వానం అయిపోయినాయి భూములు. మీకు ఆయనకల్లా గొర్రెలకు పొరకు అనుకున్నా సెలవు తీసుకుని ఐదు నీళ్ళు వస్తాయని పెట్టుకుంటే ఆగం అయిపోయినాం. అదే పరిస్థితి, ఇబ్బంది. నీళ్ళకి ఎన్ని నెలలు అవుతుంది? నీళ్ళు ఎక్కడి మాకు ఒక సుక్క రావాలి. నీళ్ళు ఎక్కడి అప్పుడు ఏదో ఒక బోరు పోసినాయి ఆనకాలం మీద, దీన్ని వాటి వస్తాయి కాలు వస్తుంది అనుకున్నాం. కాలు రాదు ఇలా రాదు అట్లా ఆగం మనం. ఇక ఓ అక్కడ పోయినాం, అక్కడ దూరం పోయి వస్తాయి వస్తాయి మనం బస్సులు బోట్లు అట్లా కూడా రాలే. ఆ పరిస్థితులు జరుగుతున్నాయి. ఎట్లా ఉండే పోయినసారి కొద్దిగా తిరుగుండే, అంతకుముందు కొద్దిగా తిరిగి వచ్చేది, కొస వచ్చేది. ఇక అసలు ఈ సంవత్సరం సున్నా. ఈసారి అసలే సున్నా. ఎందుకట్లా? నీళ్ళు ఏమంటారు, అక్కడ పొంగలు పడ్డాయి, మేడిగడ్డదు అది పడాయి, ఈ పడాయి, అది పోయినాయి, ఇది పోయినాయి. అది ఇక ఎప్పుడు చెల్లి అయ్యే పెడుతుంది, ఇదే అవుతుంది ఇదే కథ అని మాకు ఇక అనుకున్నప్పుడు ఇక రావులే. ఇక అది ఇక బాగా చేయలేరు, ఇది కట్టలేరు అని ఉన్న ముచ్చట మాకు ఉన్నది అర్థం చేసినాం. అదే ఇక వస్తాయి ఆగరావు ఇక రావు. ముందు ఆనకాలం కూడా ఉన్నాయి. ఇక ఆనకాలం ఇక వడిసలు పడవు, మనుషులు కూడా తాకలేదు. ఇక అంతేనా? ఉన్న కఠినంగా అయిపోయినారు. అలా నీళ్ళు ఆపలేకపోయారు వీళ్ళు. మేము నీళ్ళు ఆగితే ఎందుకు ఆపోయినాయి? అలా నీళ్ళు లేవు. వీళ్ళు కాళేశ్వరం అంటారు, కాళేశ్వరం వచ్చి కాళేశ్వరం చెప్పి కాళేశ్వరం పోయింది పోయింది. ఇప్పుడు కేసీఆర్ పోయినేది కాళేశ్వరంలోకి వెళ్ళి వచ్చినాయి నీళ్ళు. కాళేశ్వరం కలే మరి అయ్యో అంటారు, మోటార్లు అంటారు. మరి అయ్యింది మేము దగ్గర వచ్చిన అప్పుడు అయ్యి వస్తున్నాయి ఇవి వస్తాయి అనుకుంటే సర్లే అయ్యి వస్తాయి. ఈ సంవత్సరం పోయిన సంవత్సరం కాళేశ్వరం తిరుగుండే, ఈ సంవత్సరం అసలు ఇక ఆనకాలం రాలేదు. ఆనకాలం కూడా ఏదో వర్షాలు గట్టిగా కొట్టి కొసలు ఎండిపోయినారు, కాలం కూడా రాలే. ఇక అందరూ చెప్తారు అమ్మ కాళేశ్వరం నుంచి అది కూలిదట, అది నేరే పట్టిందట. ఇక రేవంత్ రెడ్డి చెప్తాను ఇలా చెల్ల మాకు అర్థమైతే ఇంట్లో ఉన్నాం. ఇక సరే అది పోయింది ఇది పోయింది కానీ మొన్న కూడా కాలంగా వస్తాయి మొత్తం ధారణ చేసారు, అంత పోయి ధారణ చేసారు, గిరణ చేసారు. ఆయన రాలేవా? ఏమన్నారు అప్పుడు అధికారులు? లేవు అంటారు, అక్కడ పైన లేవు. పైన లేదు, మేము చేయం. మరి ఏంది రైతుల పరిస్థితి? ఏముంది, ఇక లాస్ట్కి వచ్చి ఊరి పెట్టుకోవాల్సింది. ఇక అంత పెద్ద మాట వింది వాస్తవం ఇది.
రైతు రాజ్యం చేస్తామన్నారు కొత్త గవర్నమెంట్ వచ్చిన తర్వాత, నువ్వే ఊరి పెట్టుకోవాలని అంటున్నావేను. ఆయన 5,000 ఇస్తున్నాడు, ఈయన 6,000 5,000 ఉమ్. సోది ముచ్చర్లు అది పెట్టుకోవడం ముందే వేసుకోవడం. రైతు భరోసా రాలే, రాలే. రాలే మేడం, రైతు బంధు రాలే. ఏది రాలే. బంధు రాలే, ఏది రాలే. మాకు 15 ఎకరాల దాకా 10 ఎకరాల దాకా అయితే 10 ఎకరాల పొలం పెట్టుకుంటే 6 ఎకరాలు శనక్కాయ వేసుకుని శనక్కాయ పడినది. ఉమ్. మరి ఇలా కాలు రాకపోతే అదన్నా పెట్టుకుందా శనక్కాయ ఎల్లడి పంట వేసుకుని అట్లా కూడా చెప్పలే. ఉమ్. ఏం చెప్పలే. ఏం చెప్పలే. ఎప్పుడు వేసినట్టే ఈసారి కూడా వరి. నిడుముంటే పోయినాడుగా కొత్తగా కాలు అభ్యాసంలో ఉండి మనం అట్టే చేసుకున్నాం. మరి ఇట్లా ఇద్దని మనకు తెలియదుగా. ఉమ్. కాలుష్య నీళ్ళు బయర్సీ దగ్గర రావట్లేదు, వరద రావట్లేదు మనం మొన్న అంటుండే ఆయన వంద సాంబేలు ఉమ్. ఆయన వచ్చి చెప్తుండే ఉమ్. ఫోన్లో. ఉమ్. లేవు అక్కడ లేవు, మేము చెప్తాము. ఉమ్. మంచి తాగడానికి నీళ్ళు ఇబ్బంది ఉంది అంటున్నాం. ఉమ్. ఇవ్వకుండా ఎందుకు ఆయన గొర్రెలకు వస్తే ఆ మీద మా ఊరికి లేవు గొర్రెలు పురుగులు తీసుకొచ్చుకొని చెప్పున్నాం. ఉమ్. ఆ పై నాడుగుల మనం వస్తాయని కంచకమ్మ అవన్నీ మేత వేస్తే. ఆయన మెత్త మాకు కొన్ని డబ్బులు కొత్త పుడతాయి. ఏం చెప్తాం మరి అయ్యి లేవు వీలేవా. అవి బర్రె కూడా పొలాలు ఉన్నాయి. బర్రెలకి గొర్రెలకి ఎంతకొంత ఇస్తున్నాం. నాలుగుల మంది రావట్లేదు, 4 గుంటలు ఇప్పుడు అలాగే ఏమైంది మాకు బొచ్చి ఎడుతున్నాయి. ఎందుకయా మీకు కొంటాం అని మాట్లాడారు. పోనీ అట్లా ఇచ్చిన ఎకరానికి ఎన్ని ఇస్తారు? 2,000 3 అయితే అసలు ఉట్టిగా పెప్పుకున్నాం సుతురుగా గడప సుతున్నారు. ఎప్పుడు ఎప్పుడు నేను మెప్పుకునే ఉంటారు లైన్ లాలుగా మంచిగా మెప్పుడు డబ్బులు వస్తాయి. అట్టుంది. అవి కూడా లేదు. ఇదనమాట నూతనగాల దగ్గర ఉండే రైతుల పరిస్థితి. ఇక నేను ఏం చెప్పదలుచుకోలేను, ఎందుకంటే వాళ్ళ బాధ ఏందో వాళ్ళ ఓసేందో మీరే విన్నారు. సో రైతు రాజు అవుతాడని ఆశపడ్డ తర్వాత ఇవాళ ఉరి వేసుకునే పరిస్థితికి వచ్చింది మాకు అని అంటున్నారు. కనుక ఇప్పుడు నీళ్ళు వదిలిన అధికారులు కనుక ఒక 100లో ఒక 10 మంది రైతులైనా బాగుపడితే, ఒక 100లో ఒక 10 మంది రైతు భూమికైనా నీళ్ళు ఇస్తే కనుక అవ్వైనా పంటలు బయటకు వస్తాయి. దాదాపు ఇప్పుడు నేను ఉండే కాడ ఈడ దాదాపు 50,000 ఎకరాల పైగా భూమి ఇదే పరిస్థితి. ఈడ ఏ రైతుని పలకరిద్దామన్నా వాళ్ళ కళ్ళలో నీళ్ళే కనిపిస్తున్నాయి. ఎందుకంటే పొలం మనం చూస్తున్నాం కదా, మొత్తం బీటులు పడ్డారు. దీనిపైనే వాళ్ళంతా కూడా అప్పు చేసి పెట్టిన వాళ్ళు కొంతమంది, ఇంకా మిత్తులు కట్టేటోళ్ళు ఇంకొంతమంది. పంట ఒక్కసారి చేతికి వస్తే ఎక్కడోళ్ళకి అక్కడికి ఇచ్చేద్దాం అనుకుంటే కూడా ఆ పరిస్థితి కూడా లేక కనుక ఈ మేతకి ఇద్దాం పశువులకని కొంతమంది వదిలేస్తారు, ఇంకొంతమంది పిలిచి ఇద్దాం పొరుగురికి వెళ్ళి అన్నా కానీ వాళ్ళు కూడా పైసలు ఇచ్చే పరిస్థితి లేకుండా పోయింది. ఇది ఇలా రైతన్న గోస అయ్యాలి ఇక్కడ. సో ప్రజెంట్ అయితే నూతనకల్ దగ్గర ఉన్నా. ఇక్కడ రైతుల పొలాలు ఎట్లున్నాయి అని చూడనీకి వచ్చిన నేను. ఒక్కసారి చూస్తే ఏ రైతుని పలకరించినా, ఏ రైతుతో మాట్లాడినా కానీ అలా కళ్ళలో నీళ్ళు తిరుగుతున్నాయి. ఫస్ట్ అలా పొలంలో వాళ్ళు నీళ్ళు వేసుకోవడము లేదంటే ఇంకొక పనితోటి మస్తు బిజీగా కనిపిస్తారు. కానీ ఇప్పుడు ఎవరు పశువులు మేసేటోళ్ళు ఉంటారు అని చెప్పి పక్క ఊర్లలోకి పోయి వాళ్ళని తీసుకొచ్చే పనిలో వాళ్ళు ఇంకా బిజీ ఉన్నారు. అసలు ఆ మాట వాళ్ళ నుంచి ఇండమన్నా చాలా బాధ అనిపించింది నాకైతే. ఎందుకు అట్లాంటి పరిస్థితి? ఇయ్యాల కాకుండా రేపన్నా ప్రభుత్వం నీళ్ళు ఇడుస్తుందేమో, అధికారులు నీళ్ళు ఇడుస్తారేమో అని మాట్లాడినప్పుడు వాళ్ళు ఒకటే మాట చెప్పారు, లేదమ్మా మాకు నమ్మకం చచ్చిపోయింది, రైతులు మాత్రమే మిగిలినాం, ఇక మేము ఒకటే బతికి ఉన్నాం, మేము పెట్టిన పెట్టుబడి వెళ్ళక వాటిపైన అప్పులు తెచ్చి మిత్తులు కట్టలేక మేము ఏం చేయాలో అర్థమవుతలే, అందుకనే కనీసం పశువులని మేతలకు ఇడిస్తే అవి వచ్చే పైసలతోటైనా మిత్తులు కట్టే పరిస్థితి ఉంటుందేమో అని చాలా బాధ అనిపిస్తుంది. అట్లాంటి పరిస్థితుల్లో రైతన్న ఇయ్యాలి ఉన్నాడంటే. సో గతంలో ఎట్లుంది అనేది తెలుసుకుందాం. ఇక ప్రజెంట్ నూతనకల్ దగ్గర దాదాపు 1 కాదు 2 కాదు 50 ఎకరాలకు పైగా ప్యాడీ వేసిర్రు. వడ్ల పరిస్థితి అంతా కూడా ఇట్లనే ఉంది అని అంటున్నారు. సో అట్లని నేను కూడా వీళ్ళ పొలాలను బట్టి ఒకసారి రైతులతో మాట్లాడే ప్రయత్నం చేస్తున్నా. సో ఇందాక మనం మహేందర్ అన్నతో మాట్లాడినాం కదా, సో వీళ్ళ పొలం కూడా చూసి వచ్చినాం. వీళ్ళ పొలం ఏదైతే రైతులు చెప్తారో అదే పరిస్థితి. ఒక్కసారి మనం లెఫ్ట్ సైడ్ విజువల్స్, అజిత్ ఒక్కసారి విజువల్స్లో చూపించండి. ఒకసారి మనం చూస్తున్నాం కదా, ఇగో బర్రెలను పొలాలకు వదిలినరు. ఇన్ జనరల్గా బర్రెలు పొలాలకు వస్తున్నాయి అంటేనే మస్తు జాగ్రత్తగా ఉంటారు, ఎందుకంటే పొట్టకొచ్చే పొలం ఇప్పుడు ఈ టైంలో ప్యాడీ వడ్లన్నీ. కానీ ఇప్పుడు మాత్రం అట్లా లేదు, బేషుగ్గా వాటిని వచ్చి వాళ్ళు వదిలిపెట్టిన పరిస్థితి కనిపిస్తుంది మనకి. సో కొంతమంది గొర్రెలని కొంతమంది బర్రెలని ఇట్లున్నాయి. సో ఇంకా మనం చూస్తుంటే కూడా ఒక్కసారి పొలంల వైపు మనం విజువల్స్లో చూస్తే కూడా పొలాల వైపు అజిత్ ఒకసారి చూపించే ప్రయత్నం చేయి. సో అన్నీ కూడా మనకి ఇది ఏం దశ అంటారన్నా? ఈయనే. ఇక ఇట్లా వస్తే ఎన్ని నెలలు పడుతుంది మనకి? 15-20 రోజులు అయితే వచ్చేస్తాయి ఒడ్లు, అంతేనా? ఇగో ఇది 15-20 రోజులు మాత్రమే వస్తే చేతికి అందే పంట. అందుకని కొంతమంది రైతులు ఏంటంటే వాటర్ ట్యాంకర్లు తెచ్చి కూడా కొట్టుకుంటున్నారు. కానీ మరీ లోపలికి ఉండే వాళ్ళకి ఆప్షన్ అయితే లేదు, ఎందుకంటే ఇప్పుడు కూడా మనం నడిచిపోవాలి లేదంటే ఇట్లా బండి పైన పోవాలి. ఈ 2 ఆప్షన్స్ మనకు కనిపిస్తుంటే. సో కొంతమంది కూడా ఇట్లా ట్యాంకర్లతో నీళ్లు పోపించుకుంటున్నారు అన్నారు, వాస్తవమేనా అన్నది?
వాస్తవమే పోయించుకుంటున్నారు అట్లా కూడా. కానీ ఇక్కడ వరకు వస్తుందా మరి మీకు ట్యాంకర్? కష్టం. సో రైతుల పరిస్థితి చూడండి ఎట్లుందో. సో ఒక్కసారి పొలంలో పోయిన తర్వాత కూడా ఒక్కసారి వాళ్ళతో మాట్లాడిస్తా, వాళ్ళ పొలం పరిస్థితి ఏంది, వాళ్ళ పొలం కోసం వాళ్ళు పడ్డ కష్టం ఏంది, వాళ్ళు ఎన్ని తిప్పలలో ఉన్నారు అనేది కూడా ఒకసారి అర్థం చేస్తాం మీకు. ఎందుకంటే సిచ్యువేషన్స్ చాలా చాలా వరిష్ఠగా కనిపిస్తున్నాయి నూతనకల్ దగ్గర. ఎందుకు నేను వరిష్ఠగా అన్నాను అని అంటే, ఈ టైంలో రైతులు చాలా బిజీగా ఉంటారు. అసలు ఈ టైంలో ఎంత బిజీగా ఉంటారండి మీరు? ఈ టైం అంటే నీళ్ళు పొలాలు నీళ్ళు కట్టుకుంటా, పిండి వేసుకుంటా, మందులు కొట్టుకుంటుంటారు వాళ్ళని. ఏం పని లేకుండా ఎదుర్కోవాల్సి వస్తుంది. 15 రోజులు అయితే ఎవరికి వాళ్ళకి చేతికి వస్తాయి కాబట్టి ఇప్పుడు జాగ్రత్తగా చూసుకుంటారు అంతే ఇక. అంతే. సో ఒక్క మాటలా ఈ వర్డ్ నేను చెప్పాలంటే, పుట్టిన పురుటి బిడ్డ ఎంత జాగ్రత్త తీసుకుంటారో ఒక వారం వచ్చే వరకు, ఇప్పుడు వాళ్ళకి పంట చేతికి వచ్చే వరకు అంత జాగ్రత్త తీసుకుంటారు. అంతేనన్నా? అంతే మేడం. ఎన్ని ఎకరాలు ఉందన్న మీకు? మాకు మొత్తం 10 ఎకరాలు మేడం. 10 ఎకరాలల్లో ఇప్పుడు 5 ఎకరాలు పోయింది, ఎండిపోయింది. 5 ఎకరాలు అట్లా రోజు మడికి తిప్పేసుకుంటున్నాం పైపులు. వస్తుందా అది చేతికి వస్తుందా చెప్పలేము మేడం. అలా కూడా పోయేటట్టే ఉన్నాయి, ఊర్లు అసలే ఆగిపోతున్నాయి. అంతేనా? ఎందుకు మరి బోర్లైనా పోస్తాయి కదా? పోయినాం మేడం, కెనాలి ఉంది ఇన్నే. ఏది కెనాల్? అదేనా? అదే కెనాలి మేడం. వానకాలం నుంచి ఇంత మటుకు ఈ కెనాల్కి నీళ్ళు రాలేదు. వర్షాకాలం నుంచి ఆనకాలంలో అటు ఇటుగా నీళ్ళు వస్తాయి కదా? రాలే మేడం. ఎందుకు అట్లా? ఎందుకంటే ఇక పైన మొత్తం ఎక్కడెక్కడ అడకడలు పెట్టి ఎక్కడ వాళ్ళు అక్కడ మలుపుకుంటారు. అధికారులు ఎవరు సపోర్ట్ చేయట్లేదు దాని మీద. ఇప్పటికి 3 సార్లు ధర్నా చేసినాం రోడ్డు మీద, అయినా కానీ ఒక్క అధికారి కూడా పట్టించుకోలేదు నీళ్ళకి. ఎమ్మెల్యే గారికి ఫోన్ చేస్తేనేమో నీళ్లు రావు ఇక బంధు అని అంటారు. ఇది పరిస్థితి మేడం, రైతుల పరిస్థితి. చేతికొచ్చే పంటకి నీళ్లు రావు అంటే ఏంది మరి? ఏం చేస్తాం మేడం, ఇక వాళ్ళ అధికారులే అట్లా చేస్తారు కదా. మేము ఇక పోతున్నాం పొద్దున్నాక నైట్ కూడా పోయి కాలం మీద ఆడకట్ట లైన్ తీసేసినా కానీ అధికారులు పట్టించుకోవట్లేరు. ఒక్క అధికారి కూడా రావట్లేడు. ఇప్పుడు అడ్డుకట్టలు తీసేసే పని, రైతులకు నీళ్ళు అందించే పని అధికారులదే కదా? అధికారులే కానీ అధికారులు రావట్లేరు మేడం, అసలు రావట్లేరు, అసలు పట్టించుకోవట్లేరు. మరి మీ దగ్గర ఉండే ఎమ్మెల్యేని కలిసిండ్రా? ఎమ్మెల్యేకి కలిసినాం, ఎమ్మెల్యేకి ఫోన్లు కూడా చేసారు. ఏమంటున్నారు? ఎమ్మెల్యే గారు నీళ్లు రావు, పైన నీళ్లు అంటారు. ఇది పరిస్థితి. అసలు మీ దగ్గరకు వచ్చే అధికారులు ఎప్పుడు కలిసిండ్రు? ఎన్ని సంవత్సరాలు అయింది వాళ్ళు కలిసి? వాళ్ళు కలిసా ఇక్కడ కెనాల్ మీద పోయి ధర్నా చేసినప్పుడు వచ్చారు మేడం. వస్తాయి నీళ్ళు వస్తాయి అంటారు కానీ పైన ఉన్న అడ్డకట్టలు తీయనియట్లేరు. మెయిన్ ఇటు వచ్చే కెనాల్కి గేట్లు తక్కువ లేపారు, మెయిన్ కాలువ ఇంకో కాలువ ఎక్కువ లేపారు. నీళ్ళు అటు ఎక్కువ పోతున్నాయి, ఇటు తక్కువ వస్తున్నాయి. ఎస్ఆర్ఎస్పీ ఎఫెక్ట్ అయినా ఇది? కాళేశ్వరం నుంచి నీళ్ళ శ్రీరామ్ సాగర్ నుంచి వస్తాయి. సో పోయిన ఏడాది ఎట్లుండే? పోయిన ఏడాది వచ్చినాయి నీళ్లు, ఈ ఏడాది అసలే రాలేదు. అసలే రాలేదు. పోయిన ఏడాది ఎప్పటి వరకు వచ్చినాయి మీకు నీళ్లు? కోతలు అయ్యే వరకు వచ్చినాయి? వారం తప్పించి వారం కోతలు అయిన దాకా వచ్చినాయి. అసలు ఏంది మరి బోర్లు ఎట్లా నడిచినాయి పోయిన ఏడాది? పోయినేడు ఫుల్ గా పోసినాయి. ఇప్పుడు మాకు 4 బోర్లు ఉన్నాయి మేడం. ఇక్కడ 2 బోర్ల కింద పోయినేడు మొత్తం 10 ఎకరాలు బారింది. 10 ఎకరాలు 10 ఎకరాలు బారంగా కూడా అవతల వేరే కాడ 2 ఎకరాలు కౌలు పెట్టినాం, ఆడికి కూడా పోయినాయి బోర్ నీళ్లు. ఇప్పుడు ఈడ 5 ఎకరాలు పోయింది, ఆడ 2 ఎకరాలు పోయింది. ఇప్పుడు ఈ 4 బోర్లలో ఎన్ని బోర్లు పన్ను చేస్తున్నాయి? 2 పోస్తున్నాయి. 2 పోస్తున్నాయి. అవైనా మంచిగా పోస్తున్నాయి? అవి ఆగే పోస్తున్నాయి. అవే పోస్తున్నాయి. మళ్ళీ కొత్త బోర్లు వేపిస్తే ఏమైనా పడితే అవకాశం ఉందా? మేడం వేసినాం, ఈడ ఒకటి వేసినాం, ఈడ 130-140 ఫీట్లు వేసినాం, అక్కడ కింద మళ్ళీ ఒకటి వేసినాం. ఫెయిల్ అయిందా? 2 ఫెయిల్. 2 ఫెయిల్. ఎన్ని అడుగులు? 150. 150 అడుగులు. అక్కడ ఆడ 150. అయినా పడలేవు నీళ్ళు. అంటే భూగర్భ జలాలు కూడా లేవు? అసలు లేదు, కింద లేవు, అడుగు నీళ్ళు కూడా లేవు. మరి ఏంది మీ పరిస్థితి ఏంది? ఏం చెప్తాం మేడం, అధికారులు పట్టించుకోవట్లేరు. కనీసానికి ఒక్క వారం తప్పించి వారం వచ్చినా నీళ్ళు ఇటు అట్ట తడుపుతాం, ఎంతో కొంత బయటపడతాయి. అసలు లేదు, పట్టించుకోవడం లేదు. గ్రౌండ్ వాటర్ లేదు. కనీసానికి ఎటు పోకుండా చెర్లకు పోయినా జర నీళ్లు అనేది గ్రౌండ్ వాటర్ పెరుగు, కానీ చెర్లకు కూడా పోయే అవకాశం లేదు. ఎక్కడ ఇప్పుడు కెనాలి పొడుగుతా మొత్తం మోటార్లే, విత్తల విడిగా వాళ్ళకి ట్రాన్స్ఫరాలు ఇచ్చారు. కాలువ మట్టి మొత్తం ఆడ మేము ఆడికి పోయి మోటార్లు బంద్ చేసినా కానీ వాళ్ళే ఇక్కడ ఉన్న కింద ఉన్న వాళ్ళ రైతుల మీద గురికొస్తారు. ఇక మరి అధికారులు ఏం చేస్తారు వాళ్ళు అట్లా వస్తే? అధికారులు ఏం సపోర్ట్ చేయలేరు మేడం, అస్సలు పట్టించుకోలేరు. అధికారులు సప్పుడే లేదు. ఎప్పుడు వచ్చారు మీకు ఎలక్షన్స్ అప్పుడు? మీకు ఇచ్చిన మాట ఏంది? ఎలక్షన్ తప్ప మీకు ఎంతసేపటికి రైతులకు ఆరుదడి పంటలు నీళ్ళు ఇస్తామంటారు, లేవు. ఇప్పుడు రైతు భరోసా లేదు, రైతు బంధు లేదు, రుణమాఫీ 2 లక్షల వరకు చేస్తామంటారు, అవి కాలే. అది కూడా కాలే. సన్నాలకి మరి బోనస్లు కూడా ఇస్తా అన్నారు కదా? అయ్యి కొంతమందికి పడ్డాయి మేడం, కొంతమందికి పడలేదు అంటారు. మీకు పడ్డాయా? మాకు పడ్డాయి. మీకు పడ్డాయి. అదొకటే మీకు అందింది? అదొకటే అందింది.
ఇక మిగతా వేయలేవు ఇంత మటుకు. ఇప్పుడు ఎంత లాస్ మీకు? మాకా ఎకరానికి వచ్చేసి 40 నుంచి 45 వేలు పెట్టుబడి పెట్టినాం మేడం. ఎట్లా పెట్టిరా పెట్టుబడి? ఎట్లా వచ్చినాయి పైసలు? ఎందుకంటే ఈసారి రైతు భరోసా లేదు, రైతు బంధు లేదు, బయట రైతు తెచ్చుకున్నాం. బంధు లేదు. ఎంతకు తెచ్చుకున్నారు మిత్తి? 2 లక్షలు తెచ్చాం బయట నేను. ఎంత మిత్తి? ఎంత? రూపాయిన్నర. రూపాయిన్నర. మరి ఏందా పైసలు ఎట్లా? ఎట్లా అంటే ఏం చేద్దాం మేడం, ఇక ఈ రైతు బంధు ఇచ్చినా ఇది రుణమాఫీ చేసినా ఎంతో కొంత మేము చేయగలుగుతాం, కానీ అది లేదు మాకు. ఎరువులైనా సరిగ్గా అందినాయి? దానికోసం కూడా తిప్పలబడ్డారు ఈసారి? దానికోసం కూడా తిప్పబడ్డాం. ఎరువులు తెచ్చుకోనికి ఎన్ని రోజులు టైం పట్టింది? 2 రోజుల నుంచి 3 రోజులు. 3 రోజులు వస్తున్నా ఇక్కడ లేకపోతే సూర్యాపేట పోయినాం, సూర్యాపేటలో దొరకకపోతే ఇటు బంగ్లా సైడ్ పోయి తెచ్చినాం. బంగ్లా? అంత దూరం పోయారు ఎరువుల కోసం? ఆ. ఎందుకు మరి? ఈ ఏడాదైనా ప్రతి ఏడాది ఇట్లనే ఈ ఉంటుందా? ఏడాదే ఇట్లా అయింది అసలు. ఎన్ని సంవత్సరాల తర్వాత మళ్ళీ ఇట్లా నీళ్ళు లేక ఎండిపోతున్నాయి 10 పొలాలు? సంవత్సరాలు. 10 సంవత్సరాలు. 10 సంవత్సరాలు మునుపు కూడా ఇట్లే ఉండేనా? అంత ముందు కంటే ఇంత పొలాలు చెప్పేది కెనాలి రాలేదు కాబట్టి తక్కువ ఉండే పొలాలు. ఇప్పుడు కెనాలి వచ్చిన కంటే కొంతమంది ఇక నీళ్లు ఉన్నాయి కానీ ఎక్కువ చేసారు. ఈ 10 సంవత్సరాల వరకు మంచిగా అయినాయి, కానీ 10 సంవత్సరాల తర్వాత ఇది ఫస్ట్ మళ్ళీ ఫస్ట్. ఒకసారి పెద్దవి వస్తున్నాయి, ఆయనతో కూడా మాట్లాడదాం. నమస్తే. ఏంది మీ పొలం ఎంత ఉంది? మా పొలం 10 ఎకరాలండి. ఎట్లుంది మీ? అంతా ఎండిపోయింది. ఒక 2 మళ్ళు మాత్రం పారుతున్నాయి. 2 ఇదంతా ఎండిపోయింది. అక్కడ కూడా 5 ఎకరాలు అక్కడ ఎండిపోయింది. 3 బోర్లు వేసినాం, ఒక్క సుక్క కూడా నీళ్ళు రాలే మాకు. అంతకుముందు 8 సంవత్సరాలు నీళ్లు మంచిగా కాలువ నడిచింది మాకు. ఇప్పుడు రేవంత్ రెడ్డి ఎక్కిన కాడ నుంచి నీళ్లు రాలేదు మాకు. వాడు అన్న మాటలు కూడా ఒక్కటి కూడా నిజం కాలే. 12 వాగ్దానాలు ఇచ్చిండు, 12 ఒకటి కూడా మాకు. రైతు మందు కూడా ఇవ్వకుండా అయిపోయిండు. అది ఇచ్చినాక ఇంత మందు తెచ్చుకొని తాగుదాం, ఆ మందు తాగుతుంది కూడా పైసలు లేకుండా మాకు. ఇప్పుడు ఫ్రీ బస్ చెప్పిండు, ఫ్రీ బస్సు ఎందుకు ఎవరికి ఇచ్చిండు? నేను మొన్న కుంటికాయలు వేసుకొని మిరపకాయలు 4 బస్తాలు అయితే అమ్ముకోదామని పోయినా. ఆడ మనుషులు మమ్మల్ని కూర్చోనియరా? ఫ్రీ బస్ ఇచ్చి మాకు ఏమన్నా సుఖం ఉందా? దానివల్ల మేము బాగుపడేది కూడా ఏం లేదు, వాళ్ళు తప్ప మాకు బాగుపడేది లేదు. రైతు భరోసా అన్నారు కదా, రైతు భరోసా మాకు ఇంతవరకు అందలే. రైతు రుణమాఫీ 2 లక్షలు మాఫీ చేస్తాడు, ఒక్క రూపాయి కూడా కాలే. మా ఊళ్ళో 1200 మందికి ఒక్కరికి ఇద్దరికి అయినా 10 మందికి కాలే. మరి ఏంది? ఎంత చెప్పారు మీకు ఎన్నికలప్పుడు? ఏమేం చేస్తా అన్నారు ఎన్నికలప్పుడా? ఈ ఆడపిల్ల పుడితే ఆడపిల్లకు 2500 నెల వేస్తామండు. అది ఒక్క రూపాయి కూడా రావట్లే. ఈ రైతు బంధు రావట్లేదు, మళ్ళా ఈ కళ్యాణ లక్ష్మి అది కూడా పడతలేదు. ఈ రుణమాఫీ కాలే. ఈ గ్యాస్ అనరు, గ్యాస్ లేవు. ఇప్పుడు ఈ ఫ్రీ కరెంట్ అండు, ఫ్రీ కరెంట్ ఎవరికి ఇస్తుండు? ఎంతమందికి వస్తుంది? వాళ్ళ ఇంటికాడ ఉండేటోళ్ళు ఊళ్ళో తిరిగేటోళ్ళకి వస్తుంది, మా లాంటి రైతులకు రావట్లేదు. అది రైతులకి ఏమొచ్చింది కొత్త గవర్నమెంట్ వచ్చిన తర్వాత? ఏమి రాలేదు. ఏమైనా మాకు చిప్ప తప్ప ఇక ఏం అడక తినేటందుకు చిప్పే. అట్లంటారు ఏందే? రైతును రాజుని చేస్తారు. రైతుని ఎక్కడ రాజుని చేసిండు? రైతు అంటే తూ అయిపోయిండు. రాజు అనేది వాళ్ళు, రాజ్యం వెళ్ళేటోడు రాజు. మేము ఎప్పటిగా అడక తినటమే. కనుక అట్లీస్ట్ మీ కష్టమైనా మీరు చేసుకునే పరిస్థితి ఉందా? ఇప్పుడు లేదు. అది కూడా మేము ఎక్కడ పోయి ఏం చేయగలుగుతాం? అంటే మీ కష్టం మీరు అంటే కనుక మీ పంట పొలాలు మీరైనా పండించుకునే పరిస్థితి ఉందా? ఇప్పుడు అంతా కూడా లేదు మాకు. ఇప్పుడు ఏమైనా ఇప్పుడు ఇది ఒక మడి కోసినాం అనుకో, ఆ ఒక్క మడి ఆ నాటేసిన కూలీలకు కూడా సరిపోవు, వాళ్ళని కూడా బతిలాడుకోవాల్సి వస్తుంది. ఈ సంవత్సరం కాకుండా మళ్ళీ వచ్చే సంవత్సరం. ఇప్పుడు పెట్టుబడులు పిండి బస్తాలకు అక్కడ మందులు తెచ్చిపెట్టినాం, కొట్టినాయి. కలుపు మందులు, పురుగు మందులు అవన్నీ కొట్టినాం. ఇవన్నీ కూడా ఆడ ఆగిపోయినాయి. మిరపతోట వేస్తే మిరపతోటకు నల్లి వచ్చి ఇప్పుడు 10 క్వింటాలు 4 ఎకరాల పేరు మీద 15 క్వింటాలు అయినాయి. పెట్టుబడి పూడతలేదు. అది కూలీలకు కూలు సరిపోలే. మేము ఏడ తెచ్చాం. ఇక సరే మాకు నీళ్ళు ఇస్తే మాకు ఎంతో కొంత దేంట్లోనైనా పూడుతుంది. ఏమైనా వస్తే మధ్యాల వరకు అంతే. ఇప్పుడు ఈ కేసీఆర్ ఉన్నప్పుడు ఎంత ఇచ్చిండు, ఆయన ఎన్ని అడుగులు ఇచ్చిండో అన్ని అడుగులు బియ్యం అని మేము అన్నాం. అంతా ఒక్కనాడే వదిలితే నీళ్ళు మా దాకా వస్తాయి. 2 రోజులు వచ్చినా చాలు అంటే వాళ్ళకి 4 రోజులు ఇస్తాడు, కానీ అదే దాన్ని 2 అడుగులు తక్కువ ఇస్తాడు. వీడి వరకు ఎప్పుడు రావట్లేదు. మేము ఎన్నో సార్లు పోయినాం, కాలువ దాకా కూడా పోయినాం, చెరువు దాకా పోయినా కూడా రాలేదు. కొన్ని పైసలు కూడా ఖర్చు పెట్టుకున్నాం ఆడ చెత్త తీపిస్తాను. మేమే తీపిచ్చినా కూడా రాలేదు.
మరి మా అవసరం మాకు అట్లనన్నా వస్తాయేమో అని ఇప్పుడు ఇతరులు రైతు అడ్డం వేస్తాడు కదా చెత్త, అది కట్ట కట్టింది, ఆ కట్ట తీపిచ్చేటందుకు అక్కడక్కడ రాళ్ళు వేసినాయి. వాళ్ళు కొంతమంది వాళ్ళు మిట్టకెక్కాలని కట్టలు వేసిర్రు, ఆ కట్టలు కూడా తీపిచ్చినా కూడా అట్లా కూడా రావట్లేవు. లేవు నీళ్ళు అట్లా కూడా లేవు. మా సాంబేలు మా ఎమ్మెల్యే ఆ రోజు ఆయాలను మేము ఎవరు మాకు సాంబేలు కావాలని కోరుకున్నందుకు మాకు ఈ సాంబేలు అవుపడకుండా కూడా పోతుండే. ఇప్పుడు ఎందుకట్లా? ఎందుకంటే వస్తే రైతులు కొడతారు. ఇప్పుడు కడుపు మంట మీద ఉన్నారు. మొన్న గన్మెన్ లేకుండా గన్మెన్లు తెల్లబట్టలు వేసుకొని కూర్చుర్రు, వెనక మరల పోలీసులు లేదు, బందోబస్తు లేకుండా ఉట్టిని వచ్చిండు. మా ఊళ్ళో వాళ్ళ కార్యకర్తల మందరు ఇచ్చిండు, వెళ్ళిపోయాడు. రైతులతో మాట్లాడలే ఇప్పటి వరకు. ఇప్పుడు 3-4 నెలల నుంచి ఏ రైతును కూడా మాకు వస్తలేడు, వాళ్ళ కార్యకర్తలు తప్ప ఎవరికైనా కలుస్తలేడు. ఎందుకంటే వెనకమ్మటి వస్తారు కదా వాళ్ళకు, మేము పోయేటోళ్ళం కాదుగా, మేమేమో నిజాయితీగా మేము శలకల పని చేసుకుంటాం. వాళ్ళ వెనకమ్మటి పోతే వాళ్ళకు 10 రూపాయలు దొరుకుతాయి, మాకు ఎవడిస్తాడు? మేము వ్యవసాయం చేసుకొని బతికేటోళ్ళం. అని ఇది కూడా లేకుండా అయింది మాకు. ఇప్పుడు మొన్న గ్రామ సభలో అప్పుడు చెప్పలేరా మీ కష్టాలు? గ్రామ సభ కన్నా పెట్టలేదు మా ఊళ్ళో. ఇప్పుడు గ్రామ సభ పెట్టలే, అది మన ఎంఆర్ఓ ఆఫీస్ కాడ అనరు, ఎండి మన పంచాయత్ బోర్డు ఆఫీస్ కాడ అంటే పంచాయత్ బోర్డు ఆఫీస్ కాడ పెట్టక మళ్ళీ ఎంఆర్ఓ ఆఫీస్ కాడ పెట్టారు. ఎవరికి తెలవకుండా ఎవరు సక్కిన వాడిపోయింది. అంతేనా? ప్రజలు లేకుండానే జరిగింది. ప్రజలు లేకుండానే అది ఏది వాళ్ళ అధికారులు ఉంటారు కదా, వాళ్ళ ఎమ్మెల్యే వెనకమ్మటి తిరిగేటోళ్ళు వాళ్ళే ఉంటారు దాని చుట్టూ తప్ప ఎవరు ఉండరు. ప్రజలకు కాదా గ్రామ సభ? ప్రజలకు మామూలు ప్రజలకు అస్సలు కాదు అది. మరి మీ సమస్యలు ఎవరికి చెప్పుకుంటారు? ఏడ చెప్పుకుంటారు? మేము ఎవరికి చెప్పుకుంటాం? మేము ఆయన సెలకలకు వచ్చి చెట్టుకు చెప్పుకోవడం తప్ప మాకు ఎవరు లేరు. ఆ ఎమ్మెల్యే ఇప్పుడు ఇంతకు ముందన్నా కాసి అటు ఇటు వచ్చేది, ఇప్పుడు అంత మాత్రం కూడా కలవకుంటాయండు. అసలు అవకాశం లేదు ఎమ్మెల్యేని కలిసే అవకాశం ఎవరికి ఉంది? ఇప్పుడు ఎవరన్నా ఎప్పుడన్నా అవపడుతుండ ఇక్కడ ఊళ్ళో పోయి అడగండి, అసలే లేదు. మరి మీ సమస్యలు ఎట్లా తీరుతాయి? ఏం చేస్తాం మేము? మేము ఇక మా బతుకు ఇంతటితోటే కథం అవుతుంది. ఇప్పుడు నాకు దగ్గరకు వచ్చింది, ఇక వాళ్ళు కూడా అంతే అవుతుంది. ఇది రైతన్న కష్టం. సో రైతు రాజు అవుతాడు, లేదంటే రైతుకి ఎంతో కొంత మేలు అవుతుంది, కొత్త ప్రభుత్వం వస్తుంది అని కోరుకున్నారు. కానీ ఇప్పుడు అట్లీస్ట్ గవర్నమెంట్ ఏమైతే స్కీమ్స్ అనౌన్స్ చేసిందో ఆ స్కీమ్స్ వీళ్ళు ఎవరు కూడా కోరుకుంటలే. వీళ్ళు కోరుకునేది ఏంటి తెలుసా రైతన్నలు? ఒకటే, ప్రతి ఏడాది ఎట్లా నీళ్ళు ఇస్తారో ఆ నీళ్ళు ఇస్తే మాకు చాలు, మా కష్టం ఏదో, మా తిప్పలేదో, మా సుఖం ఏదో మేము పడతాము. కేవలం వాళ్ళు కోరుకున్నది నీళ్లు మాత్రమే. రైతు భరోసా గురించి డిమాండ్ చేస్తలేరు, రైతు బంధు గురించి డిమాండ్ చేస్తలేరు, రుణ మాఫీ మాకు ఎప్పుడు చేస్తలేరు అనే ప్రశ్నలే లేవు రైతుల కాడ. ఒకటే వాళ్ళ డిమాండ్, ఒకటే వాళ్ళది ఏంది ఆశ అంటే కనీసం ఇప్పటికైనా నీళ్ళు వదిలితే చాలు. ఎందుకంటే ఇప్పటికీ 10 ఎకరాలు ఉన్న వాళ్ళకి 5 ఎకరాలు లాస్ అయిపోయింది, ఇంకొంతమందికి 4 ఎకరాలు లాస్ అయిపోయింది. ఇప్పుడు నీళ్ళు అందితే ఒక తడో మడో అందితే కనీసం ఇప్పుడైనా చేతికి వస్తాయి. ఈ 15 రోజులు పంట చేతికి వచ్చే టైం. ఇది ఒకటే ప్రభుత్వాన్ని రిక్వెస్ట్ చేస్తున్నారు, ఇది ఒకటే అధికారులను రిక్వెస్ట్ చేస్తున్నారు. అధికారులను రిక్వెస్ట్ చేయడంతో పాటు సొంతగా వాళ్ళ పైసలే పెట్టుకొని కాలువలు కూడా క్లీన్ చేసే పరిస్థితి, కనీసం నీటి చుక్కైనా ఇటు తిరిగి చూస్తుందేమో తమల్ని అని, అది కూడా లేదు. సో మరి అధికారులు ఇప్పుడైనా రైతు కష్టం ఏందో తెలుసు అధికారులకి, ఎందుకంటే వాళ్ళు గ్రౌండ్ లెవెల్గా తిరిగి చూస్తుంటారు. వాళ్ళు ఎంత పెట్టుబడి పెడతారో అధికారులకు తెలుసు, ఆ పెట్టుబడి ఏడికెళ్ళి తీసుకొస్తారో తెలుసు, ఎంత అప్పులు కడతారో తెలుసు, ఎంత మిత్తులు కడతారో తెలుసు. మరి ఇవన్నీ తెలిసిన అధికారులు కూడా ఇట్లా గప్చుప్గా కూర్చుంటే మరి రైతుల కష్టాలు తీర్చేది ఎవరు అనే ప్రశ్నకి ఇప్పుడైనా ప్రభుత్వం ఆలోచించాలి. ఇప్పుడు కూడా ఆలోచించకపోతే రైతన్న మళ్ళా రోడ్డు మీద పడే పరిస్థితి, 10 సంవత్సరాల కాలాన్ని మళ్ళీ ఇయ్యాల గుర్తుకు తెచ్చుకున్న పరిస్థితి అయితే ఏ ఊర్లో, ఏ తండాల, ఏ రైతుని ఏ పొలంలో అడిగినా కూడా అటకాయించినా కూడా అదే చెప్తుంది. గడిచిన 10 సంవత్సరాల క్రితం ఎట్లుందో మా పరిస్థితి మళ్ళీ ఇయ్యాల ఆడికే దిగజారినాం మేము అని. సో అధికారులు ఇప్పటికైనా పట్టించుకోవాలని మనం కూడా కోరుకుందాం. ఎస్ఆర్ఎస్పి చివరి ఆయకట్టు దగ్గర ఉన్న ఒక్కసారి ఇక్కడ రైతన్నతో మనం మాట్లాడే ప్రయత్నం చేద్దాం. ఎందుకంటే ఇప్పుడు అంతా కూడా ఇంకొక 10-15 రోజులల్లా చేతికి వస్తుంది పంట. కానీ ఇప్పుడు ఎట్లుంది వాళ్ళ పరిస్థితి అంటే నేను చెప్పుడు కాదు, వాళ్ళ మాటలను మీరే వినండి. పరిస్థితి ఎట్లుందో మీకు అర్థమవుతుంది. అటు సూర్యాపేటలో కావచ్చు, లేదంటే చిట్యాల మండలంలో చిట్యాలలో అయితే దాదాపు 13,200 ఎకరాలకు పైగా కూడా వరి వేసారు. ఇటు సూర్యాపేటలో దాదాపు 50,000 పైన ఎకరాల వరి. ఈసారి ఇక వరి గురించి మాట్లాడే పరిస్థితుల్లో లేరు అటువైపు రైతులు. సో ఒక్కసారి ఇటు రైతులు ఏమంటారో తెలుస్తాం. అన్న నమస్తే. సో ఏంది పరిస్థితి? ఏముంది, అంతా పెట్టుబడి పెట్టినాం, ఏమైనా పంట తీసుకునేదే పోతుంది.
అంతే, ఏం నీళ్ళు లేక ఎండిపోతుంది. ఉమ్, ఈ పంట వచ్చి పెట్టుబడి అంతా పెట్టినాం, ఉమ్, ఈ పంట కోసుకునేది పోయి ఇక ఎండిపోతుంది మొత్తం. ఉమ్. ఇది పరిస్థితి. ఇది నీరుడు ఎట్లుండే? ఈ నిరుడు కొద్ది గొప్ప ఏం పోలే, మంచిగానే పండింది. ఉమ్. అంతకు మునుపు? అంతకు మునుపు కూడా పండింది మంచిగానే. ఉమ్, ఇక ఎస్ఆర్ఎస్పి వస్తుందనే ఆలోచనతో పెట్టుబడి పెట్టినాం, అంతా పొట్టకొచ్చింది, ఉమ్. ఎండిపోతుంది. పుట్టకొచ్చిన పంట ఇట్లా ఎండిపోతుంటే ఏంది మరి? అదే ఏం చేస్తాం, అక్కడికి పోతే అక్కడి నుంచి ఆటైపోతున్నాయి నీళ్ళు. వారానికి ఒక వారం వదిలితే ఉమ్, కొసకు అంతలేవు. ఉమ్, ఇది బావులు బోర్లు ఎండిపోయినాయి. ఉమ్. కొత్త బోర్లు ఏమన్నా వేసే ప్రయత్నం చేసిరా మరి? కొత్త బోర్లు కూడా 2 ఉమ్, వేసిన పల్లె. పడలే. ఎంత వేసారు అవి? 150 వేసినాం ఉమ్, పల్లె. పడలే. 150 వేసినా కూడా పడలే. పల్లె పాత బోర్ల పరిస్థితి? పాతవి కూడా తగ్గినాయి, రూపాయి పావులు కూడా వస్తలేవు. ఉమ్, బావి ఎండిపోయింది, ఆడొక బావి ఉంది, ఉమ్, బావి ఎండిపోయింది. ఉమ్, అప్పుడు ఇది దున్నేటప్పుడు నీళ్ళు ఒడవలే, బావిలా ఉమ్, పెట్టినాం, ఉమ్, కథం బావి ఎండిపోయింది, ఉమ్, పోస్తే బూడు పడలేదు. ఉమ్. ఇది మరి ఏంది అధికారులను నీళ్ళ గురించి ఎప్పుడైనా అడిగే ప్రయత్నం చేసిరా? చేసినాం, అడుగుతూనే ఉన్నాం, వస్తున్నాయి మేము తీసుకొస్తామని చెప్తారు కానీ నీళ్ళు వచ్చలేదు. ఉమ్, ఇంతవరకు ఇక్కడికి రాలే, రాలే. అసలే రాలే. ఎన్ని ఎకరాలు పెట్టిరు వరి? 2 ఎకరాలన్నర. 2 ఎకరాలన్నర. ఎంత ఒక్క ఎకరానికి పెట్టుబడి? ఎకరానికి 30,000 ఖర్చు వచ్చింది. 30, 60. 60 పైనేనా? 70,000. 70,000. మరి ఏంది 70,000 పరిస్థితి ఏంది? ఇప్పుడు ఇంకొక 10 రోజులు వీటికి నీళ్ళు ఇస్తే మంచిగా ఉంటుందా పంట? 15 రోజులు 15 రోజులు 15 రోజులల్లా వడ్లు అయిపోవు. ఉమ్. కానీ ఇప్పుడు మాత్రం ఏం ఒక్క గింజ కూడా రావు. గింజ కూడా రావు. ఎందుకు అధికారులు ఏమైనా మళ్ళీ నీళ్ళు ఇచ్చే ప్రయత్నం ఏమైనా చేస్తారేమో ఈ వారం? వస్తున్నాయి అని అంటారు కానీ రావట్లేవు. ఉమ్, ఏమైనా అటు దూరంగా దగ్గర పట్లకు వస్తున్నాయి, ఉమ్, అంచటే మళ్ళీ వారం రోజులు అవుతారు, మళ్ళీ ఆన్నే మలుపుకుంటారు వాళ్ళు. ఉమ్. ఇక రాణిస్తలేరు వాళ్ళు. అసలు నీళ్ళే రానిస్తారు. ఉమ్. ఎస్ఆర్ఎస్పీ నుంచి ఒక వారం ఇటు, ఒక వారం వరంగల్కి అన్నారు కదా? అట్లా అన్నారు కానీ అనడమే కానీ రాతలేవు, ఉమ్. నీళ్ళు అయితే రావట్లేవు. నీళ్ళైతే వచ్చుడు లేదు, ఉట్టి మాటలేనా? గుర్తు మాటలేదు. మరి ఏంది రైతు భరోసా కావచ్చు, రైతు బంధు కావచ్చు, అవన్నీ ఏమైనా వచ్చినాయి? ఇంక రైతు బంధు కూడా ఏం రాలే. 3 ఎకరాల కాడికి పడ్డాయట ఉమ్, కొంతమందికి, అవి కూడా ఉమ్. ఇక్కడ అయితే రాలేదు. అది కూడా లేదు. మరి పెట్టుబడి సాయం? ఇక పెట్టుబడి సాయం ఎక్కడిది లేదు. లేదు. అంత సొంత పైసలేనా లేదా మళ్ళీ వడ్డీకి తెచ్చిర్రు? సొంత పైసలు కొన్ని వడ్డీకి తెచ్చినాం కొన్ని. ఈసారి అయితే ఇక మరి ఒడ్లు లేనట్టేనా? ఇక లేనట్టే. మీ ఏరియా ఇది మొత్తంలో ఎంత పండిస్తారన్న ఒడ్లు? ఒడ్లు బాగానే చేసినాం, పొలాలు బాగానే చేసినాం కానీ అంతా చాలా వరకు ఎండిపోతున్నాయి. దాదాపు ఎన్ని ఎకరాలు ఉంటుండొచ్చు పొలం? ఆ. పొలం బాగానే ఉంటుంది. ఈ ఒక ఊరికంటారా, ఇక్కడ ఏరియా మొత్తం అంటారా? ఇప్పుడు ఇక్కడ నీళ్లు లేక ఎండిపోయే నీళ్ళు పొలం లేకుండా ఎండిపోయేది ఒక 20 ఎకరాలు ఉంటుంది ఎండిపోయేది. ఇటు వైపు అయితే ఇదేమంటారు ఏరియా? ఇదేమంటారు ఏరియా? మీ ఊరేమంటారు? పోలుమల్ల మద్దిరాల మండలం. పోల్మల్ల దగ్గర ఇది పరిస్థితి. మద్రాల మొత్తం చూస్తే? మద్దిరాల మొత్తం చూస్తే కూడా బాగానే ఎండిపోయి ఉంటాయి. ఒక 100 ఎకరాలు పోయి ఉంటుందా మద్రాలలో? 100 ఉంటుంది, 200 కూడా ఉంటుంది. 200 కూడా ఉంటుంది. ప్రతి రైతు ఇదేనా పరిస్థితి? ఎవరికి బోర్లు పడతలేవా మరి? పడతలేవు, వేస్తూనే ఉన్నాం కానీ ఒలి పడుతుంది, ఒలి పడతలేవు. చాలా ఇబ్బందులు ఉన్నాయి. బోరేనికి ఎన్ని పైసలు మళ్ళా? బోర్కు కేసింగ్ కనుక 40-50 ఫీట్లు పడితే దానికే 200 ఫీటు ఉడబిక్కున్నా కానీ 200 ఫీటుకు 200 అయిపోతున్నాయి. 8,000 అయ్యి 10,000 20,000 దాకా అవుతున్నాయి ఒక్క బోర్ వేయాలి. ఒక్క బోర్ వేయాలంటే అయినా నీళ్ళు లేవు. ఎన్ని ఫీట్ల వరకు పోతుంది? ఇంకా 150 తక్కువ ఎత్తలేము, 200 150 అంతే. అయినా కానీ కింద నీళ్ళు లేవు, అడే కూడా ఊపుకుంటాను అంతే. నేను 2 వేసినా అక్కడ, 2 వేసినా పర్లేదు, ఇక ఎండిపోతుంది, పోతే పోయి అంటే అడే ఊపుకున్నాను. ఏం చేస్తాం, మనం చేసేది ఏం లేదు కదా. మోటార్లతో కూడా కొంతమంది రైతులు నీళ్లు కొట్టే ప్రయత్నం చేస్తున్నారు కదా, అదేమైనా సాధన? నీళ్లు కొట్టినాయి ఏం పండుతాయి? పండవు. నీళ్ళు కొట్టినాయి నేరకలకి చాలవు, ఏం ఊరేడ పండుతుంది? పండదు. అది పని చేసేదే కాదు, వేస్ట్ అయినా ముచ్చట కూడా వేస్ట్. అట్లా ట్యాంకర్లు తెచ్చుకోవాలన్నా మరి ట్యాంకర్ ఎంత పడుతుంది? మరి ట్యాంకర్లు ఈ ఊరికి ఇక్కడ కొట్టడం అని అయితే లేదు, ఇక్కడ కొడతారు కానీ ఇక్కడనైతే కొడతలేదు. ఇట్లయితే కొడతలే, వదిలేసుడే. ఇక అట్లా కొట్టినా కానీ ఇంకా వరి చేతికి వచ్చే పరిస్థితి లేదు. రాదు.
ఒక ట్యాంకర్ ఈ మడికి కొడితే ఏమవుతుంది ఏమైనా అట్లా ఉంటుంది కానీ అది ఏనదు దానికి సరిపోదు అది పైపక్క దొరుకుతుంది నీళ్ళలో పోతాయి పెట్టిన పెట్టుబడి సరిగా లాస్ లాసే ఫస్ట్ టైం ఎన్ని సంవత్సరాలకి ఇట్లా చూస్తున్నారు? ఇప్పుడు ఈ పట్లనైతే ఇంత రాలే నిరుడు ఒకటి రెండు దొయ్యలు పోయినాయి లాస్ట్ మూమెంట్లో కాలువ అందకనే అది కూడా నిరుడు. ఇక అంతకుముందు కాలువలు వస్తే బావులలో నీళ్ళు దొరికేది, కాలువలు రాగానే బావులలో ఎండిపోతున్నాయి బావులు. కాలువలు వస్తే బావిలో నీళ్ళు దొరుకుతాయి, కాలువ వీళ్ళకి రాకున్నా నీళ్ళు అయితే దొరుకుతాయి. ఇంకా అటు కాలువలు ఎండే ఇటు బావిలు ఎండే రెండు కాలువ రాకపోతే బావిలో నీళ్ళు అటు బోర్లు ఎండిపోయాయి. మరి ఏమైంది? అధికారులను ఎవరినైనా కలిసినాం వస్తానే అంటారు, మేము మనసులో పెట్టినాం అంటారు, వస్తానే అంటారు కానీ వచ్చుడైతే లేదు. ఇప్పుడు నెలల నుంచి ఆ తిప్పలు పడుతూనే ఉన్నాం కానీ ఆ పని అయితే ఏం లేదు. ఉట్టిదే. మరి మీ ఎమ్మెల్యేని ఇట్లా కలిసే ప్రయత్నం చేశారు? ఎమ్మెల్యేని కూడా కలిసినాం, ధర్నా చేసినాం ఒక రోజు. ధర్నా కూడా? మీకు అంత తీరిక ఎక్కడిది రైతన్నకి? ఒకనాడు అక్కడ కూర్చున్నాం రోడ్డు మీద ఇండ్ల కాడ. మీకు ఎందుకు అంత కోపం వచ్చింది? రోడ్డు పొలం ఎండిపోతుందనే పొలం ఎండిపోతుందనే ధర్నా కూడా చేసినాం, పేపర్లో కూడా వేసిరు, న్యూస్లో కూడా ఇచ్చిర్రు. ఈ ముత్రకాల మండలంలో కూర్చురు అని. ఏది కూర్చున్నా ఫలితం అయితే లేదు. ఇక రావు అనేది ఆశ వదులుకొని అక్కడ కూకున్నాం, ఎండిపోతుంది అంతే, పెట్టుబడి లాస్. పంట కాపాడుకొని వచ్చారు ఇన్ని రోజుల నుంచి. పెట్టుబడి అంతా పెట్టినాం, ఇంకేముంది, తీసుకునేదే పోయింది. పెట్టిన పెట్టుబడి అంతా పొలంలోనే సరిగా ఏం చేయలేరు. అయిపోయి కనుక ఇప్పుడు పోనీ నీళ్ళు ఇస్తే, ఇప్పుడు నీళ్ళు వచ్చినా కొద్దిగా తక్కువ పండినా చేతికొచ్చు, కానీ ఇప్పుడు నీళ్ళు ఏం చెప్తాయి? రావు. ఇక ఆశలు వదులుకున్నారు ఎట్లా అంటారు? ఎట్లా వస్తాయి? ఇక రావు కదా, ఏం చెప్తాయి? ఇప్పుడు ఆంచి కాలువకి వచ్చినా మన బాయిలకు నీళ్ళు రావు. ఈ కాలువ అయితే ఇక్కడికి వచ్చి నీళ్ళు పారదు. ఇక కాలువకు నీళ్ళు వస్తే బాయిలకు ఊరేది అంతే. ఎవరు తప్పిదం ఇది? ఏ తప్పైనా నీళ్ళు లేవు అని అంటారు, వదిలినామంటారు. వారానికి ఒక రోజు, వారం రోజులు వదిలితే వారం రోజులు అక్కడికే మధ్యకి వస్తున్నాయి, ఇటు కొసకు రావట్లేవు. ఇక అంతే, కాలువ అందుడే లేదు. సో ఒక్కసారి రైతు పొలం చూస్తే మనకు అర్థమవుతుంది. సో ఒక్కసారి ఆ విజువల్స్లో చూడు. ఎన్ని ఎకరాలు అన్నది ఇది మొత్తం? 2 ఎకరాలన్నర. 2 ఎకరాలన్నర పరిస్థితి మొత్తం ఇంతేనా? ఇక వాటిని బాయిలకి నేను ఉంటే ఒక్కొక్క మడికి పైపులు వేసి పెడతాను. అక్కడక్కడ 2 మళ్ళకు 10 ఉంది అంతే. అదైనా వస్తుందని ఆశ వస్తుంది. అది కూడా ఎండిపోతట్టుంది. ఇప్పుడు నీళ్లు లేకుండా పోతున్నాయి కదా, అసలే లేవు. పక్కనేంది మొత్తం ఎండిపోయింది. ఇక అది చలక పత్తి పెట్టినాము, బోర్లు పడక నీళ్ళు లేవు, అది కూడా అట్లే ఉందా? సో ఇది ఆఖరి ఆయకటి దగ్గర పరిస్థితి ఎట్లా ఉందనేది రైతుని చెప్తుండ్రు. సో కేవలం ఈ ఒక్క రైతుతో మనం మాట్లాడే కాదు, ఏ రైతుతో మాట్లాడినా కానీ ఇదే గోస వినిపిస్తుంది. ఇదే గోస కూడా పొలంలోకి దిగితే కూడా మనకు కనిపిస్తుంది. ఒక్క 10 రోజులలో పంట చేతికి అందుతుంది, కానీ అసలు పంట కరెక్ట్గా చేతికి అందే టైంకి నీళ్ళు లేకపోవడంతో అసలుకి అవన్నీ కూడా ఎండిపోయిన పరిస్థితి. ఇంకొంతమంది అయితే పశువులను మాట్లాడుకొని మేపించుకొని తీసుకొని పోతున్నారు. ఎందుకంటే ఉట్టిగా ఎండిపోయే బదులు కనీసం పశువులైనా మేస్తాయి అని కొంతమంది, లేదా ఆ మేత మేస్తేనన్నా వాళ్ళు ఇచ్చే 2000 3000 తోటి కనీసం ఇంట్రెస్ట్ అయినా ఒక నెలకు కట్టొచ్చు అని ఇంకొంతమంది. సో ఇంకొంతమంది రైతులతో కూడా మాట్లాడదాం. బీటులు వారిన భూముల నుంచి వాళ్ళ కళ్ళెం బట్టి నీళ్ళు గారుతుంటే మస్తు బాధ అనిపిస్తుంది నాకైతే. కానీ అసలుకి ఇది ఎవరు చేసిన తప్పిదం? అధికారుల నిర్లక్ష్యమా, లేదంటే రాజకీయ కోణమా? ఇది ఎవరు చేసిన తప్పిదమో దేవుడేరు. కాకపోతే అధికారుల నిర్లక్ష్యం, వైఫల్యం నీళ్ళు తీసుకురాకపోవడం రైతన్నకి అనేది స్పష్టంగా కనిపిస్తుంది. ఇక్కడ ఎవరిని రైతును మాట్లాడించినా మాకు నీళ్ళు ఇస్తే చాలంటారు తప్ప, మాకు రైతు భరోసా కావాలి, రైతు బంధు కావాలి, లేదంటే రుణమాఫీ కావాలని ఎవ్వరు కూడా ఇప్పటివరకు మనం మాట్లాడే వాళ్ళు కనుక మా నీళ్ళు మాకు ఇస్తే కనుక మా పంట పొలమైనా పచ్చగా ఉంటుంది, మా పంట మేము పండించుకొని తింటాం అనే వాయిస్ అయితే వినిపిస్తుంది.